మనతో పాటు ఈ రోజు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ మంతా సూర్యనారాయణ శర్మ గారు. ముందు రోజు వరకు బాగానే ఉంటాడు, నిన్నటి వరకు నాతో మాట్లాడాడు, సరదా తిరిగాడు. నెక్స్ట్ డే ఈవినింగ్ లో చూసి వాడు సూసైడ్ చేసుకుని కనబడతాడు. మనోభావాల్ని మానసిక ఒత్తిడిని పెంచేవాడు, తగ్గించేవాడు, మనసుకు ఆనందం కలిగించేవాడు అంతా చంద్రుడే చేస్తాడు. భగవంతుడు మనం చేసిన పుణ్యం అంతా ఏం చేస్తాడు, చోట దాచి నీకు ఎప్పుడు ఆ పుణ్య ఫలితం ఇవ్వాలి అలా ఇచ్చుకుంటూ వెళ్తాడు. నిజంగా ఫలిత జ్యోతిష్యం అనేది లేదా? ఫలితము అంటే ఫలిత జ్యోతిష్యం ఎలాంటి వాళ్ళకి ఫలించదు, ఎందుకు ఫలించదు? ఫలించదు అన్న దానికి ఏంటంటే, ఇప్పుడు జ్యోతిష్యం అంటే 12 రాసులు 9 గ్రహాలు 27 నక్షత్రాలు నాకు బట్టి వచ్చేసింది. ఇవి 2 కాంబినేషన్స్ ఏదో బుక్ లో చూసాను, ఇది అవుతుందని చెప్పి ఇంకా అలా ఫాలో అయితే ఒక జాతకాన్ని మీరు అనాలిసిస్ చేస్తే ఏం బేస్ చేసుకొని ఆ జాతకాన్ని అనాలిసిస్ చేస్తారు? ఇప్పుడు ఒక జాతకం చూడాలి అంటే ఒక వ్యక్తి ఎదురు కనబడితే నేను సాధారణంగా ఆ వ్యక్తిని అడగనమ్మా, నీకున్న సమస్య ఏంటి అడగను. ఈ వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు ఈ రోజు అంటే మొహం చూసి సమస్యలు చెప్పేంత జ్యోతిష పరిజ్ఞానం ఉంటుందా ఒక జ్యోతిష్యుడికి? వ్యక్తిని చూడగానే చెప్పగలేది ఒక రకమైన శక్తి. ఇప్పుడు ఒక వ్యక్తి ఎదురు కనబడతాడు, ఆయన 5 నిమిషాలు మాట్లాడితే నేను కూడా మీ యొక్క ఇంట్లో ఉన్న మంచి చెట్లు నేను చెప్పేయగలుగుతాను. ఏదో ఒక ఉపాసనా మంత్రం సాధన చేసుకోవాలి. నిత్యం అబద్ధం ఆడాను అనుకోండి, నేను ఒక్కసారి నిజం చెప్పేనంత మాత్రాన నా గ్రహస్థితి మారిపోతుందా? గ్రహాలు తలుచుకుంటేనే మనిషి యొక్క ఆలోచన మారిపోతుంది. మన బుద్ధి, మన ప్రవర్తన అన్ని మార్చుకోగలిగితే గ్రహస్థితులు అనేది మారిపోతుంది. గ్రహాలు చేసే డ్యూటీ పర్ఫెక్ట్ చేస్తాయి. వాళ్ళు లంచాలు తీసుకోరు, ఎవరి దగ్గరను ఎవరికి ఫేవర్ చేయదు. ఏ గ్రహం ఏ డ్యూటీ చేయాలో ఆ డ్యూటీ చేస్తుంది. అంచేత మనం సేమ్ కన్యరాశి లేదంటే కుంభరాశి సింహరాశి ప్రతి ఒక్కళ్ళకి ఈ ఫలిత జ్యోతిష్యం అనేది ఎందుకు ఒకేలా ఉండట్లేదు? ఒకేలా ఉండదండి. అది కారణం ఏంటంటే, మనం పెళ్లికి రాసుల పొంతన చూసి పెళ్లి చేస్తారు, మరి ఎందుకు విడాకులు అవుతున్నాయి? ఇంత చక్కగా చూసినా కూడా ఒక డిస్టర్బెన్స్ ఎందుకు అవుతుంది అంటే, మనిషి చేసే కర్మఫలం జాతకం మీద ప్రభావం చూపిస్తుంది. వాళ్ళ శరీరంలోని పితృల నుండి కానీ, తల్లిదండ్రుల నుండి కానీ, పూర్వాశ్రమంలో కానీ ఏమైనా తల్లిదండ్రుల ద్వారా వచ్చి వంశ ద్వారా వచ్చిన ఏ దోషాలు ఉన్నా అవన్నీ నివృత్తి చేసుకోవడం కోసం అయితే కర్మ అన్ని నిర్ణయిస్తుంది, మనం చేసే కర్మ. ఇప్పుడు ఏంటంటే దీనికి ఒక సొల్యూషన్ ఏంటంటే, ఒకటి ఆ రత్నాలతో నిజంగా మన జాతక ఫలం మారిపోతుందా? రత్నాలు అంటే మామూలు రత్నాలు అది కాదు. ఆ రత్నానికి ఒక ఎనర్జీ ఉంటుంది. ఈ సన్లైట్ ఎప్పుడైతే దాని మీద పడుతుందో, కొంతమంది తాగి తందనాలు ఆడతారు, ఇంట్లో నానా రచ్చ చేస్తారు. రాత్రి అయితే పొద్దున్న లేచి శుభ్రంగా గాయత్రి ఉపదేశం చేస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళ కర్మసిద్ధ, వాళ్ళ కర్మలన్నీ బాగానే ఉంటాయా? నిజంగా వాళ్ళు బాగానే ఉంటారా? దాని ఫలితం కూడా అలాగే వస్తుంది. ఫలితం అంటే నేను ఫలితం ఎలా గురించి మాట్లాడుతుంటే, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. మనతో పాటు ఈ రోజు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ మంతా సూర్యనారాయణ శర్మ గారు. నమస్తే గురూజీ. నమస్కారం అమ్మా, శుభం యాదవ్. గురూజీ, ఈ మధ్యకాలంలో జ్యోతిష్యం మీద చాలా వరకు బురద చల్లే కార్యక్రమం, లేదంటే కొంతమంది చేసినవి కూడా మాకు ఫలించట్లేదు, ఫలిత జ్యోతిష్యం అనేదే బూటకం, ఫలిత జ్యోతిష్యం లేదు అని చెప్పి అంటున్నారు. నిజంగా ఫలిత జ్యోతిష్యం అనేది లేదా? జ్యోతిష్యం లేదు అనడానికి ఛాన్స్ లేదమ్మా. ఇది నా యొక్క అనుభవంతో చెప్పే విషయం ఏంటంటే, 4 వేదాలు ఎలాగుందో జ్యోతిష్యాన్ని 5వ వేదం కింద నేను భావిస్తాను. ఇది చెప్పాలంటే ఈ 4 వేదాల నుండి పుట్టుకొచ్చిన జ్యోతిష్యం అని అంటాను. కారణం ఏంటంటే, జ్యోతి అంటే వెలుగునిచ్చేది. జ్యోతిష్యంలోనే ఒక వెలుగు ఉంది, అంటే దిక్సూచి లాంటిది, ప్రపంచానికి మార్గదర్శనం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా, ప్రపంచంలో సాధించాలన్నా, అసలు ఈ భూమి మీద ఎందుకు పుట్టాము, ఎందుకు పెరుగుతున్నాము, మానవాళి యొక్క అంతం ఎలాగుంటుంది, ఆరంభం ఎలాగుంటుంది, ఏ మార్గం గుండా వెళ్తే మోక్ష మార్గం జరుగుతుంది, ఇలా రకరకాల మన జ్యోతిష్యంలో మనం చూడడానికి అవకాశం ఉంటుంది. గణితం అంతా జ్యోతిష్యంలో మనకు కనపడుతుంది. ఈరోజు ఒక పౌర్ణమి జరుగుతున్న, అమావాస్య జరుగుతున్న, నక్షత్రాలు 27 ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకుని మన పంచాంగాన్ని మనం కర్తలు పంచాంగం రాస్తున్నారా, అంతా గణితమే. గణితం బేస్ చేసుకుని వాళ్ళంతా చక్కగా మనకు పంచాంగాలు కూడా రాస్తున్నారు. దాన్ని బేస్ చేసుకుని మన జ్యోతిష్యం కూడా చెప్తుంటాం. ఓకే, సో దీన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే, ఎవరైనా ఒకవేళ జ్యోతిష్యం ఒక బూటకం అదేనంటే వాళ్ళకి తెలియక అంటున్న మాటల కింద లెక్కేసుకుంటాం. ఎందుకంటే ఫలిత జ్యోతిష్యాన్ని అనట్లేదు, ఫలిత జ్యోతిష్యం కూడా చెప్తానండి. ఫలితము అంటే చెప్పింది జరగడం, అంతే కదా. ఇప్పుడు పంచాంగంలో రాసింది ఏ విధంగా జరుగుతుందో రాసేస్తారు, పుస్తకాల్లో పెట్టేస్తారు,
అమావాస్య, పౌర్ణమి, గడియలు, తిథులు అన్ని రాస్తారు చక్కగా. ఏ కాలంలో ఎటువంటి వర్షాలు పడతాయి ఇవన్నీ కూడా రాస్తారు. ఇవన్నీ ఏంటంటే ప్రామాణికంగా చూసి చెప్తారు. ఇంకా భౌగోళిక స్థితిగతులు చూసి గ్రహాల యొక్క స్థితిగతులు బట్టి చెప్తారు. పూర్వకాలంలో ఏంటంటే ఇది మట్టుకే చెప్పేవారు. పూర్వం అంటే ఒక 400-500 సంవత్సరాల కింద వెళ్తే రాజుల కాలంలోని రాజుగారి దగ్గర ఒక మంత్రి ఉండేవాడు, ఓ జ్యోతిష్యుడు ఉండేవాడు. ఆ జ్యోతిష్యుడు ఏం చేసేవాడంటే ఆస్థాన విద్వాంసుడిలాగా ఉండేవాడు. వాడు చక్కగా ఏంటంటే ఈ సంవత్సరం పాడి పంట ఎలా పండుతుంది, యజ్ఞయాగాలు ఎలా చేయాలి, ఋతువులు ఎలా ఉంటాయి, దీనివల్ల మనం ప్రకృతిలో వైపరీత్యాలు జరుగుతాయో జరగవా, ఈ రకరకాల విషయాలన్నీ రాజుకి చెప్తే దాన్ని బట్టి ఏ విధంగా పంట పండించాలి, ఏ విధంగా ధాన్యాన్ని పెంచాలి, ధాన్యం బదులు ఇంకేదో పండించాలా, రకరకాల గైడ్లైన్స్ అంతా జ్యోతిష్యులు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం రాజుల మంత్రి యొక్క సలహాలతో మన రాజ్యంలో వాళ్ళవన్నీ డెవలప్ చేస్తూ వచ్చి ఉండేవారు. ఇది రాజుకు మట్టుకే ఉండేది. రాజు దగ్గర మంత్రి, రాజు దగ్గర ఒక జ్యోతిష్యుడు, ఆస్థాన జ్యోతిష్యుడు ఉండేవారు. సో వీళ్ళు ఏం చేసేవారంటే రాజ్యానికి సస్యశ్యామల కోసం పాటుపడే వ్యక్తులు వాళ్ళు. అప్పుడు వ్యక్తిగత జ్యోతిష్యం గురించి ఎక్కువగా మాట్లాడేవారు కాదు. ఏదైనా ఉంటే ఎవరికి అవసరం లేదు. ఇప్పుడు రాజు చక్కగా పరిపాలిస్తున్నప్పుడు ప్రజలకి జ్యోతిష్యంతో పని ఉంది. ఇంకా పూర్వకాలం, ఇప్పుడైతే మనకు రకరకాల వ్యవహారాలు ఉన్నాయి, కానీ పూర్వకాలం ఏంటి, రాజు మంచి రాజు అయితే చాలు, వాడి ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు ఆ గ్రామంలో వీధుల్లో అన్ని చోట్ల వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు ఏంటి ప్రతి ఒక్కరు దొరికే వాళ్ళకి. సో రాజు బాగుంటే చాలు, రాజ్యం బాగుండేది. అంతే కదా అప్పట్లోని. సో అప్పుడు ప్రతి ఒక్క ఇండివిజువల్ వ్యక్తి దగ్గరికి వాడు జ్యోతిష్యం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, వాడికి అవసరం పడేది కాదు. ఎందుకు, ఎవరున్నా రాజుగారి దర్బార్లో పనిచేసేవారు, వాళ్ళు ఏం పని చేసినా రాజుగారికి సమర్పించుకునేవారు. ఒకవేళ పంట పండించారా రాజుగారి యొక్క గుడాంకి ఇచ్చేవారు, లేకపోతే ఇంకేదైనా వస్తువు తయారు చేశారా రాజుగారి దగ్గర పెట్టేవారు, అది వాళ్ళు అమ్మేవారు, అక్కడే పెట్టి అమ్మేవారు. సో ఈ రకంగా ఏంటి, దేనికి కూడా వాళ్ళకి స్పెసిఫిక్గా నేను నా ఇండివిజువల్ జాతకం తెలుసుకోవాలి అని కానీ, తెలుసుకుని ముందుకు వెళ్ళాలని కానీ, అధిగమించి అనే ఆలోచన ఉండేది కాదు. రాజు పంట బాగుండేది. అవునండి. అప్పుడు ఏంటంటే రాజుకు మట్టుకు ఎప్పుడైతే రాజ్యాన్ని వెళ్ళడానికి కావాల్సిన జ్యోతిష బలాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ రాజు ఒక్కరికి మాత్రం జ్యోతిష్యం చెప్పేవారు. రాజ్యం వెళ్ళాలి కాబట్టి. దాంతప్పుడు వాస్తు కూడా చెప్పేవారు. వాస్తుపరంగా ఏ విధంగా కోట కట్టాలి, అదే జ్యోతిషపరంగా ఎలాగ ఎప్పుడు వివాహం చేసుకోవాలి, ఎటువంటి వివాహం చేసుకోవాలి, సంతానం వస్తే సంతానం యొక్క జాతకం చూడడము, చక్రవర్తి అవుతాడా, ఇవన్నీ కూడా అప్పట్లో ఒక రాజు వరకే ఈ జ్యోతిషం అనేది ఉండేది. సో ఫలితం అన్నది ఏంటంటే రాజుకు మంచి ఫలితాలు వచ్చినట్టుగా కనబడితే చాలు, రాజ్యం అంతా బాగుంటుంది అనుకుంటే అయిపోయేవారు. ఫలితం అక్కడి వరకు ఆలోచించేవారు. ఓకే, అయితే ఇప్పుడు ఫలిత జ్యోతిష్యం ఫలించదు అని చెప్తున్నారు. ఎలాంటి వాళ్ళకి ఫలించదు, ఎందుకు ఫలించదు? ఫలించదు దానికి ఏంటంటే, ఇప్పుడు జ్యోతిషం అంటే పుస్తకాలు తీసి చదివేసుకుని మేము చెప్పేయడం అంటే అది మూర్ఖత్వం. కంప్యూటర్లో చూసి నేను చెప్పేస్తాను అంటే అది ఇంకొంచెం మూర్ఖత్వం. ఇప్పుడు సనాతన ధర్మం గురించి మనం మాట్లాడే శక్తి మనకి లేదు, కానీ జ్యోతిష్యంలో కూడా ఏంటంటే దానికి కొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఇది వేద పాఠశాల, వేదంతో పాటు నేర్పుతారు. ప్రతి ఒక్కరికి వేదం నేర్చుకుని ప్రతి ఒక్కరికి కూడా జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్పుతారు. వేద పాఠశాలలో ఒక భాగం నేర్పుతారు. ఎందుకంటే ప్రతి దాంట్లో గ్రహాలకు సంబంధించిన ఉంది, తర్వాత ఆధ్యాత్మికంగా కూడా ఇది ఒక మార్గం దిక్సూచి కూడా నేర్పుతారు. ఈ నేర్పినప్పుడు ఏంటంటే ఫలితం అంటే చెప్పింది జరగాలి, ఫలితం కావాలి అనుకున్నప్పుడు ఆ లైన్లో వెళ్ళాలి అనుకున్నప్పుడు నేర్చుకోవడం వేరు, చెప్పడం వేరు. నేర్చుకోవడం అంటే మనం విద్యను అభ్యసిస్తున్నాం, అభ్యసించింది మనం మళ్ళీ ఇంకోటి చెప్పాలి, నిజం చెప్పాలి. చెప్పడానికి మనకు సాధన కావాలి. నేర్చుకోవడానికి ఒక రకమైన సాధన, చెప్పడానికి ఒక సాధన కావాలి. నేర్చుకోవడానికి పుస్తకాలు ఉంటే చాలు, గురు పాఠాలు నేర్పితే సరిపోతుంది. చెప్పాలంటే మనం మంత్ర సాధన చేయాలి. అంటే ఉపాసకుడు అయ్యి ఉండి మంత్ర సాధన చేస్తూ పోవాలి, సాధన చేయాలి. అంటే ఈ మంత్ర సాధన అనేది ఎలా ఉంటుంది గురుజీ? ఈ మంత్రం మళ్ళీ జ్యోతిష్యంలో చెప్తుందండి. అదేంటంటే లగ్నాదు పంచమ భావాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వ్యక్తి ఎటువంటి మంత్రాన్ని చేయాలి, ఎటువంటి దేవతను కొలవాలి, ఎటువంటి సాధన చేస్తే ఈ లౌకిక ప్రపంచం దాటుకుంటూ మోక్ష మార్గానికి వెళ్తాడు అని జ్యోతిష్ శాస్త్రంలో భాగం అది. అది కూడా ఒక చాప్టర్ అన్నమాట, 5th హౌస్ చెప్తున్నమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని గురువులు ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఈ విద్యను అభ్యసించేటప్పుడు వీళ్ళకి పంచమ భావం దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి మంత్రోపదేశం చేస్తారు. చేసినప్పుడు ఆ మంత్రాన్ని కూడా సాధన చేయమంటారు. నేను నిజంగా ఫలిత జ్యోతిష్యం చెప్పాలి అంటే ఇంకోటికి నాకు నేర్చుకుని చెప్పాలి అని భావన నీకుంటే నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ఊర్లో కూడా మన హైదరాబాద్లో కూడాను మనకు యూనివర్సిటీస్ బోర్డు ఉన్నాయి. అది తెలుగు యూనివర్సిటీ అంటారు, ఎంఏ ఆస్ట్రాలజీ అని అంటారు. అలాగే బెనారస్లో కూడా యూనివర్సిటీస్ ఉన్నాయి వేరే ఆస్ట్రాలజీ మీద. వీళ్ళందరూ నేర్చుకోవాలని తప్పన, క్యాలిక్యులేషన్స్ చేయాలి, గణితాన్ని నేర్చుకోవాలి, జ్యోతిష్ శాస్త్రం గురించి వివరంగా తెలుసుకోవాలనుకుంటే తప్ప చెప్పే శక్తి వాళ్ళకు ఉండదు. ఎప్పుడు వస్తుంది అంటే సాధకుడిగా ముందుకెళ్తే చెప్పే. ఎవరికైనా తపశక్తి ఇలాగ సాధన చేయాలి, దీని మీద చేయాలంటే ఏదో ఒక గురువు ద్వారా మంత్రోపదేశం ఉండి ఆ మంత్రాన్ని సాధన చేసుకుంటే ఉపాసన అంటే ఏదో ఒక ఉపాసనా బలం ఉంటే గానీ ఫలితం అనేది రాదు చెప్పేవాడు. ఇప్పుడు నేను చెప్పాలి అంటే నా వెనకాతలు ఏదో ఉపాసనా మంత్ర సాధన చేస్తూ ఉండాలి.
చేస్తుంటే నేను చెప్పగలుగుతాను. అది కాకుండా నేను ఇవేం మానేసి నేను ఏదో కంప్యూటర్లో చూశాను, నేను 2 నెలలు కోర్స్ నేర్చుకున్నాను, 40 రోజులు ఒక కోర్స్ నేర్చేసుకున్నాను, అది చేసేసుకుని ఏముంది మహర్దశ అంతర్దశ 12 రాసులు 9 గ్రహాలు 27 నక్షత్రాలు నాకు బట్టి వచ్చేసింది, ఇవి 2 కాంబినేషన్స్ ఏదో బుక్లో చూశాను, ఇది అవుతుందని చెప్పి ఇంకా అలా ఫాలో అయితే ఇట్స్ ఎ ఫులిష్ థింగ్. అయితే ఇదే జరుగుతుంది ఈ మధ్య. మనకి చాలా రకాల జ్యోతిష్యాల పేర్లు వింటాం. ఆ సంఖ్యాశాస్త్రం అని వింటాము, లేదు అంటే నాడీ జ్యోతిష్యం అని వింటాము, వేదిక్ జ్యోతిష్యం అని వింటాము. వీటన్నిటికీ ప్రామాణికం ఏంటి గురుజీ? వేదిక జ్యోతిష్యం అన్నా ఇప్పుడు మీరు చెప్పే జ్యోతిష్ శాస్త్రం కూడా ఒకటే. అలాగే మీరు అంటే నాడీ జ్యోతిష్యం కూడా చాలా ఫలితమైన జ్యోతిష్యం. ఇది ఇప్పుడే కాదు, పూర్వకాలంలో ఎప్పటి నుండి ఉండే. ఇలా సెవెరల్ టైప్స్ ఆఫ్ జ్యోతిష్యం ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారం చెప్పేవన్నీ కూడా జరుగుతాయి. న్యూమరాలజీ డిఫరెంట్ అండి, జ్యోతిష్యం వేరండి. ఇక్కడ ఓకే, అంటే సంఖ్యాశాస్త్రం అంటారు దాన్ని. సంఖ్యాశాస్త్రాన్ని దీన్ని కలిపి మనం మాట్లాడడం. అయితే ఓన్లీ జ్యోతిష్యం గురించి గ్రహాల గురించి మనం మాట్లాడుతున్నాం. సో సంఖ్యాశాస్త్రం ఈజ్ టోటల్ డిఫరెంట్. ఇది చిరియో క్రియేట్ చేసిన న్యూమరాలజీ అన్నమాట. చిరియో అన్న మీరు చూసుంటే ఈ మధ్య ఒక సినిమా కూడా ప్రభాస్ వచ్చింది కదా, ఆయన బేస్ చేసుకునే మూవీ వచ్చింది కూడాను. సో వాళ్ళు సంఖ్యాశాస్త్రంలో ఈజ్ అ టాప్ మోస్ట్ న్యూమరాలజిస్ట్ అనమాట. ఆయన బుక్స్ స్టడీ చేస్తూ ఇట్స్ ఎ ఫారెన్ కల్చర్, ఫారెన్ నంబరింగ్ మాట ఇదంతాను. అది స్టడీ చేస్తూ చక్కగా వీళ్ళంటే దాన్ని నేర్చుకోవడం ప్రయత్నం చేశారు. అందులో కూడా సాఫ్ట్వేర్స్ వచ్చే ఈ మధ్యకాలంలో దాన్ని డెవలప్ చేసుకుంటూ సంఖ్యాశాస్త్ర ప్రకారం కొన్ని కరెక్షన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది ట్యూనింగ్, అంటే ట్యూనింగ్ అనేది అంటే ఒక స్మూత్గా లైఫ్ వెళ్ళడానికి ట్యూనింగ్ చేయడానికి నంబర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. చాలామందికి ఏంటంటే ఇలాగా మార్చడం వల్ల మంచి జరిగింది అని అంటారు. కానీ నా అనుభవంతో నేను అనుకుంటుంది ఏంటంటే ఈ తలరాత ఓలా ఉంటే అక్కడ నంబర్ మార్చినంత మాత్రం మారిపోదు అని నా అభిప్రాయం అంతే, ఇంకా నా సొంత అభిప్రాయం అంతే. ఇంకా ఓకే, ఒక జాతకాన్ని మీరు అనాలిసిస్ చేస్తే ఏం బేస్ చేసుకొని ఆ జాతకాన్ని అనాలిసిస్ చేస్తారు? ఇప్పుడు ఒక జాతకం చూడాలి అంటే ఒక వ్యక్తి ఎదురుగా కనబడితే నేను సాధారణంగా ఆ వ్యక్తిని అడగనమ్మా, నీకున్న సమస్య ఏంటి అడగను. ఎందుకంటే ఆ జాతక చక్రం చూడగానే మనకు కనబడాలి, తెలియాలి ఈ వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు ఈ రోజు అంటే ఫలానా కారణంలో వచ్చి ఉండొచ్చు. అందులో ఉన్న 12 రాసులు ఉన్న 9 గ్రహాలు, వాటి ఉండే ప్లేస్ని బట్టి అవి దశలు ఏం నడుస్తున్నాయి, అంతర్దశ ఏం నడుస్తుంది, గోచారం ఏం నడుస్తుంది, అలాగే ఇవన్నీ చూసుకుంటూ మనం అనలైజ్ చేసి ఈ వ్యక్తి ఈ రోజు ఈ సమయంలో మందికి రావడానికి కారణం ఇలాంటి సమస్యలు ఉండాలి అనే చెప్పగలిగే స్థితి ఉన్నవాడు జ్యోతిష్యుడు. అంతే తప్ప మీకేం సమస్య ఉంది అడిగితే అంటే ఈజ్ అగైన్ ఎ ఫూల్ మ్యాన్ ఐ కెన్ సే. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎదుర్కొంటే చాప్టర్ కంప్యూటర్ ఓపెన్ చేసినట్టుగా మీకు ఎదుర్కొంటే వాడి చక్రం ఉంది. వాడి చక్రం ఉన్నప్పుడు మనం జ్యోతిష్యులు అయినప్పుడు ఆ చక్రం చూడడం వాళ్ళ సమస్య మనం తెలియాలిగా. అవును, తెలిసి బాబు ఈ సమస్య వచ్చినట్టున్నావు, దీని పరిష్కారం ఏది మనమే చెప్పగలం, వాడు అడగకుండానే. ఆ స్టేజ్లో ఉండాలి అస్ట్రాలజర్స్ అన్న వాళ్ళు. అది మనకు అనిపించే అంటే చాలా మంది చెప్తూ ఉంటారు కదా, వచ్చిన వెంటనే మూవీస్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాము, వాళ్ళు రాగానే వచ్చి చూడంగానే మనిషి ముఖం చూసి నువ్వు ఈ సమస్యతో వచ్చావు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఆ టైప్ నిజంగా జరుగుతూ ఉందా? మొహం చూసి సమస్యలు చెప్పేంత జ్యోతిష పరిజ్ఞానం ఉంటుందా ఒక జ్యోతిష్యుడికి? అదో డిఫరెంట్ సబ్జెక్ట్ అండి. ఓకే, అంటే మనం మనిషిని చూడగానే వాక్శుద్ధితో చెప్పడం అనేది అదొక రకమైన బలం అన్నమాట. అది ఒక రకంగా మంత్ర సాధనతో చెప్పే విషయమైన. ఇప్పుడు ఒక వ్యక్తి వస్తుంటే ఎదురుకుండా చూడగానే నిజంగా ఉందంటారా? ఇది సాధకుడికి అన్నీ సాధిస్తాడమ్మా. ఓకే, నేను చూసినా కదా, నేను ప్రపంచంలో భారతదేశంలో ఎన్నో కాన్ఫరెన్సెస్కి అటెండ్ అవుతున్నాను, ఎన్నో రకాల జ్యోతిష్యం చూస్తున్నాను. ఈ మధ్య కూడా 4-5 కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యాను. సో రకరకాల వ్యక్తులు ఉన్నారు, జ్యోతిష్యంలోని రకరకాలుగా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళంటే ఒక్కొక్కరిది ఒక స్టైల్ ఆఫ్ టెలింగ్ మాట ఫలిత జ్యోతిష్యం అనేది. సో ఇలాగ చెప్పడం జరుగుతుంది. కానీ నేను అనేది ఏంటంటే వ్యక్తిని చూడగానే చెప్పగలేది ఒక రకమైన శక్తి. అది జ్యోతిష్యంలో ఒక భాగం అనుకుంటాం. ఆ జ్యోతిష్యం చెప్పడానికి పూర్తిగా లేదు, మనం మంత్రశక్తితో చెప్తాం. ఇప్పుడు ఒక వ్యక్తి ఎదురు కనబడతాడు, ఆయన 5 నిమిషాలు మాట్లాడితే నేను కూడా మీ యొక్క ఇంట్లో ఉన్న మంచి చెట్లు నేను చెప్పేయగలుగుతాను. కానీ దాన్ని ఆ శక్తిని ఉపయోగించడానికి ప్రయత్నం చేయం. అదేంటే మనకు సాధన మీద వస్తుంది, మనిషిని చూడగానే చెప్పే శక్తి మనకు వస్తుంది. పూర్వం ఋషులకు ఎలా వచ్చేదో సాధకుడికి డెఫినెట్గా ఏదో ఒక ఏంటంటే మన ఇంటియోషం అంటే మనం ఏంటంటారు, జరిగేది ముందే చెప్పే 6th సెన్స్ లాగా కొంత తెలుసు వస్తుందన్నమాట. సో ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నమాట. కానీ జ్యోతిష్యం అనేది శాస్త్రం, ఇది 100% ఇది శాస్త్రం అన్నమాట. ఇది శాస్త్రాన్ని నేర్చుకోవాలి, నేర్చుకున్న తర్వాత దానికి కంబైన్డ్గా ఏం చేయాలంటే సాధన కూడా చేయాలి. శాస్త్రాన్ని నేర్చుకోవడానికి కావాల్సినంత శక్తి మనకి ఒక జన్మ సరిపోదు ఫ్రాంక్గా చెప్పాలంటే. కానీ ఏంటంటే దానికి మంత్ర సాధన ఎప్పుడైతే చేస్తామో అట్లీస్ట్ కొంత ఫలిత జ్యోతిష్యం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆ ఫలిత జ్యోతిష్యం ఎప్పుడైతే అవుతుందో, సక్సెస్ అవుతుందో, డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే ఓకే చెప్తే జరుగుతుంది కాబట్టి దీని మీద ఇంకొంచెం సాధన చేయాలనిపిస్తుంది. ఇలా చాలా తక్కువ వ్యక్తులు మనకు కనిపిస్తారు, అగ్రహారాల్లో వాటిలో కనబడతారు. ఏంటంటే ఇలాంటి ఫలిత జ్యోతిష్యం బాగా చెప్పేవాళ్ళు కనబడుతుంటారు.
అలాంటి వాళ్ళు ఎక్కువగా బయట కనబడరండి. ఆల్మోస్ట్ దీని సాధనలో ఉంటూనే ఉంటుంటారు. ఏదో ఒక ఉపాసనా మంత్రం సాధన చేసిన వాడే ఫలిత జోష్యం చెప్పగలుగుతాను, ఖచ్చితంగా చెప్పగలుగుతానండి. అయితే మనిషి బుద్ధి మారితే గ్రహస్థితి మారిపోతుందా? ఆ గ్రహస్థితి అనేది మనిషి బుద్ధి మీద ఆధారపడి ఉంటుందా? మనం ఇప్పుడు నేను నిత్యం అబద్ధం ఆడాను అనుకోండి, నేను ఒక్కసారి నిజం చెప్పేనంత మాత్రాన నా గ్రహస్థితి మారిపోతుందా? మీరు రాంగ్ క్వశ్చన్ వేస్తారు అక్కడ. ఏంటంటే గ్రహాలు తలుచుకుంటేనే మనిషి యొక్క ఆలోచన మారిపోతుంది. లేదండి, మన బుద్ధి మారితే ఖచ్చితంగా మన బుద్ధి, మన ప్రవర్తన అన్ని మార్చుకోగలిగితే మార్చుకోగలుగుతారు. మనం మన గ్రహస్థితులు అనేది మారిపోతుంది. గ్రహాలు మనం చెప్పిన మాటలు వినవండి. ఫ్రాంక్లీ స్పీకింగ్ గ్రహాలు మన మాట ఎందుకంటాయి? గ్రహాలు వచ్చేసి డ్యూటీ పర్ఫెక్ట్గా చేస్తాయి. వాళ్ళు లంచాలు తీసుకోరు, ఎవరి దగ్గరను ఎవరికి ఫేవర్ చేయరు. ఏ గ్రహం ఏ డ్యూటీ చేయాలో ఆ డ్యూటీ చేస్తుంది. అది ఉన్నంతకాలం ఏం చేయాలి అదే చేస్తుంది. ఒక శని మహాదశ నడుస్తుంది, అయితే ఏళ్ళనాశ నడుస్తుంది, ఎవరికైనా అనుకుంటాను ఏళ్ళనాశ నడిస్తే అది ఏం చేయాలో డ్యూటీ అదే డ్యూటీ చేస్తుంది. అయితే ఏంటంటే ఆ డ్యూటీ చేస్తున్నప్పుడు రిసీవ్ చేసుకున్న వ్యక్తి చేసే సాధన బట్టి, లగ్నాన్ని బట్టి, రాశిని బట్టి దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసి ఫలిత జ్యోతిషాన్ని చెప్తాం. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఒక ఏళ్ళనాశ ఒక వ్యక్తికి ఉందనుకోండి, ఏ మిథున లగ్నం వాడికో లేకపోతే కన్యా లగ్నం వాడికో మకర కుంభ రాశి వాళ్ళకు ఉన్నదనుకోండి, వాళ్ళకి శని రాశ్యాధిపతి కాబట్టి డెఫినెట్గా ఇంపాక్ట్ కొంచెం తగ్గే ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఏంటంటే ఏళ్ళనాటి శని ఎప్పుడైతే వస్తుందో వాడు చేయవలసిన డ్యూటీ ఏమాత్రం తగ్గడు. అష్టమ శని వచ్చిందంటే వాడి డ్యూటీ తగ్గడు. అర్ధాష్టమ శని వచ్చిందంటే వాడు ఏం చేయాలి 2-4 సంవత్సరాలు చేస్తూనే ఉంటాడు. వాడి డ్యూటీస్ ఏం తగ్గవు. మనం చూడండి, బయట ప్రకృతి నుండి సూర్యకిరణాలు పడేటప్పుడు ఎండాకాలం ఎండగా ఉంటే మనం ఏం చేసుకుంటున్నాం, ఓ గొడుగు పెట్టుకుంటున్నాం, లేకపోతే ఏసీ వేసుకుంటున్నాం. అంత మాత్రం బయట ఎండ తగ్గలే కదా, తగ్గలేదు. అలాగే గ్రహాలు చేసే డ్యూటీలు ఏం తగ్గవు, యాజ్ ఇట్ ఈజ్ చేస్తుంటాయి. అంచేత మనం బుద్ధి మారడం అనేది గ్రహస్థితులు బట్టి మన మనసులో ఆలోచన మారుతాయి, యోగాలు మారుతుంటాయి, అవయోగాలు వస్తుంటాయి. ఎందుకు డిఫరెంట్? ఇప్పుడు సేమ్ కన్యరాశి లేదంటే కుంభరాశి, సింహరాశి, ప్రతి ఒక్కళ్ళకిను ఈ ఫలిత జ్యోతిష్యం అనేది ఎందుకు ఒకేలా ఉండట్లేదు? ఒకేలా ఉండదండి. అది కారణం ఏంటంటే మనం గోచారము, గ్రహచారము, తర్వాత గ్రహాలు ఉండే పరిస్థితిని ఇవన్నీ కూడా అనాలిసిస్ చేయాలి. జ్యోతిష్యం అనేది ఇండివిజువల్, ఎవరిది వాళ్ళదే ఇండివిజువల్ అండి. ప్రతి నిమిషానికి మారిపోతుంది. మీరు చూస్తుంటే కవల పిల్లలు పుడుతుంటారు. కవల పిల్లలు పుడుతుంటే ఏంటి, 1 నిమిషం తేడాలో పుడుతుంటారు వాళ్ళు. మొదట పుట్టిన వాడికి, రెండో పుట్టిన వాడికి చాలా నక్కకి నాకులంత తేడా ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కూడా ఒకేలా ఉండరు. ఎందుకు ఉంటారంటే 60th పార్ట్ చూస్తాను, D60 అని ఒక చార్ట్ ఉంటుంది ఇందులో. అంటే అనాలిసిస్లోకి వెళ్తాను, D1 D2 అలాగే D60 అంటే 60వ భాగము రాశి చక్రానికి 60వ భాగాన్ని చూస్తే 60వ భాగంలో మనకేంటంటే ఆ రెండో కవల పిల్లడి యొక్క జాతకం అంతా కనబడుతుంది అనమాట. అక్కడికి వెళ్ళేసరికి లగ్నాలు మారిపోతాయి, రాసులు మారిపోతాయి, అక్కడ గ్రహ స్థితిగతులు మారిపోతుంటాయి. సో దాన్ని బేస్ చేసుకుని ఆ 2 నిమిషాల తర్వాత పుట్టిన వాడి యొక్క జాతకం పూర్తిగా మారిపోతుంది. సో మీకు అనుకుంటాం ఇద్దరు ఒకే 2-3 నిమిషాల తేడాలో పుట్టారు కదా, ఒకే తల్లి గర్భంలో పుట్టారు కదా, చక్కగా ఇద్దరు ఒకేలాగా ఉండాలి కదా, చూడడానికి ఒకలాగా కనబడుతున్నారు అంటే ఫీచర్స్ ఇద్దరు డిఫరెన్స్గా ఉంటాయి. అంటే ఈ D1 D2 D3 చార్ట్స్ ఏంటి గురుజీ? D1 అంటే లగ్నం చార్ట్, D2 అంటే మీ యొక్క కుటుంబ స్థానం గురించి చెప్తున్నాడు, D3 అంటే మీ విక్రమం, అన్నదమ్ములు, అక్క చెల్లెల వాళ్ళ గురించి D3 చార్ట్లు చూపిస్తాడు. D4 చార్ట్లు అని అంటే మీ అమ్మగారి గురించి చెప్తుంది, మీ ఆస్తిపాస్తుల గురించి చెప్తుంది, పూర్వాశ్రమంలో సంపాదించిన ఆస్తి ఏమైనా ఉంటే వస్తుందో చెప్తుంది. అలాగే మీరు చదువు ఎలా చదువుకుంటారు, బేసిక్ ఎడ్యుకేషన్ ఎలా చేస్తారో చెప్తుంది D4. అలాగే D5 మనకి ఏం చెప్తానంటే అబౌట్ అవర్ చిల్డ్రన్స్, పిల్లలు ఎలా పుడతారు, ఎటువంటి పిల్లలు పుడతారు, పిల్లలు సత్సంతానం పుడతారా, పుట్టిన పిల్లలు మనం చూస్తాడా చూడడా, మన యుక్త వయసులో కాదు మన వృద్ధాప్యంలో పిల్లలు మనం చూస్తారా చూడరా, పిల్లల వల్ల భవిష్యత్తు ఉందా లేదా, పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందా ఉండదా, పిల్లల వల్ల మనకు అదృష్టం కలిసి వస్తుందో ఉండదా, ఇన్ని రకాల విషయాలు D5 చార్ట్ లో మనకు కనబడుతుంటాయి. అంటే ఎన్ని చార్ట్స్ ఉంటాయి? ఇలా D60 వరకు ఉంటాయి, 60 చార్ట్లు ఉంటాయి. సో 60 చార్ట్లు ఉంటాయి కాబట్టి ఆ చార్ట్ని అనలైజ్ చేయడం, స్టడీ చేయడం అనేది ఒక సబ్జెక్ట్ అయితే, ఉపాసకుడికి ఈ చార్ట్ల నుండి ఫలితం చెప్పడం అనేది ఇంకొక విషయం. చదవడం చదువుతారు, మోర్ ప్రాక్టీస్ విత్ మంత్ర సాధన. ప్రాక్టీస్ చేసినంత మాత్రాన్ని ప్రిడిక్షన్ కరెక్ట్గా చెప్తానని అనలేము. ఎందుకంటే మీరు అన్నట్టుగా నిమిషానికి తేడా వచ్చేస్తుంది, మనిషికి తేడా వస్తుంటుంది. కానీ ఏంటంటే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏంటి ఒక సాధకుడు ఏంటంటే ఆలోచించే విధానం వేరేగా ఉంటుంది. అక్కడ ఉపాసకుడికి ఎవరికైనా ఆ విధానంలో ఆలోచించినప్పుడు ఫలితం వస్తుంది.
ఏం లేదు, ఇప్పుడు మనం చూస్తామండి చాలా మందికి డాక్టర్ గారు చెప్తే ఈ టాబ్లెట్ వేసుకొని తగ్గిపోతుంది అంటారు. ఓ నమ్మకం మీద వెళ్తాం, ఆ టాబ్లెట్ వేసుకుంటాం, కనీసం ఓపెన్ చేసి చేయకుండా దాని మీద మందు స్క్రిప్ట్ కూడా మనం చదవం, వేసుకుని తెల్లారి తగ్గిపోతుంది. అంటే ఏంటి, ఒక నమ్మకం, అది ఆయన ఇచ్చేది చేత్తో అయిపోతుంది అని. కొంతవరకు హస్తవాస్తం అంటారు, డాక్టర్ గారి చేత్తో ఏది చేస్తే మనకు సరిపోతుంది, తగ్గిపోతుంది, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఏ రోగం వచ్చినా. అంటే ఏమిటని అర్థం, ఆయన ఒక్కడే పెద్ద డాక్టర్ అన్నా, ప్రపంచంలో ఎవరు డాక్టర్ లేరన్నా? అంటే ఆ వ్యక్తి భగవంతుడు స్వరూపంగా వచ్చే ప్రతి ఒక్కరిని నాకు భగవంతుడు పంపించిన వ్యక్తులుగా భావించి వాళ్ళకి సేవ చేయాలని ఒక దృక్పథంతో ఉన్నాడు కాబట్టి, ఆ భావన ఉన్నది కాబట్టి వాడి చేతితో ఏం చేసినా ఆ డాక్టర్ చేసిన ప్రతి పనిలో సక్సెస్ఫుల్ కనబడుతుంది. అలాగే ఏంటంటే ఆస్ట్రాలజర్స్ కూడా, జ్యోతిష్యులు చెప్పేవాళ్ళు కూడా, ఒక నా దగ్గరకు వచ్చే వ్యక్తికి ఒక మంచి జరగాలని ఒక భావంతో ఒక ఉపాసనా మంత్ర సాధన చేసుకుంటూ ఉంటే కొంత ఫలితం ఉండి వాళ్ళు ఏం చెప్తే జరిగేటట్టుగా అవకాశాలు ఉంటాయి. అది వేరు. ఫలితము చెప్పడం అనేది ఒక ఉపాసన పరిస్థితి, జ్యోతిష్యం నేర్చుకోవడం అనేది ఒక పద్ధతి. సో జ్యోతిష్యం నేర్చుకున్న తర్వాత నేర్చుకుంటూ ఈ మంత్ర సాధన చేసేటప్పుడు ఏంటి ఫలిత జ్యోతిష్యం కనబడుతుంది. ఇది చేయనప్పుడు ఏంటి జ్యోతిష్యం నేర్చుకుంటారు, అవే క్యాలిక్యులేషన్ చెప్తుంటారు, ఇలా జరగచ్చేమో, ఈ కాంబినేషన్ జరగచ్చేమో అని అంటే అది జరుగుతుందని ఖచ్చితంగా చెప్పలేరు వాళ్ళు. ఈ కాంబినేషన్ జరుగుతుందని పుస్తకంలో చదివాడు కాబట్టి అది మనకు చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్ చదువుతున్న స్టూడెంట్ అనుకోండి, పుస్తకంలో అన్నీ చదివేస్తాడు, ప్రాక్టికల్గా వాడు నాలెడ్జ్ లేదనుకోండి, చదివినట్టే చేయాలన్నా కూడా వాడికి ఆ నాలెడ్జ్ లేనప్పుడు ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ సాధన లేకపోతే వాడు గుడ్ ఆపరేటర్ అవడం. అందుకని ఈ ఫలిత జ్యోతిష్యం మీద ఇన్ని డౌట్స్ వస్తున్నాయి అంటారు మీరు. అంతేనే. ఓకే, అయితే పెళ్ళికి రాసుల పొంతన చూసి పెళ్లి చేస్తారు. అవునండి. మరి ఎందుకు విడాకులు అవుతున్నాయి? అన్ని కరెక్ట్ గా ఉండేటప్పుడు ఎందుకు విడాకులు అవుతున్నాయి? చాలా దానికి ఒక పెద్ద ఆన్సర్ చెప్పొచ్చండి క్లియర్గాను. ఏంటంటే రాసులు పొంతన ఒకటే కాదు, ఇందులో 10 రకాల సిస్టమ్ని మనం పాయింట్స్ నోట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రాసులు చూడడం, గ్రహాలు చూడడము, లగ్నాలు చూడము, లగ్న పంచమాధిపతులు చూడడము, లగ్న భాగ్యాధిపతులు చూడడము, లగ్న చతుర్థాధిపతిని చూడడము, సప్తమాధిపతిని చూడడం, లగ్నం 7 ఇంటికి ఎలా ఉన్నాయి అంటే 1, 4, 7, 9, 10, 11 ప్రాఫిట్స్ అంటే లాభాలు, ఇలా రకరకాలుగా ఇద్దరు జాతకాలను పంచమ భావాలు ఎలా ఉన్నాయి, 9వ భావం ఎలా ఉంది, అదృష్టం ఎలా ఉంది, ఇన్ని రకరకాలుగా చూస్తాం. ఒక ఓన్లీ ఈ నక్షత్రం మ్యాచ్ అయిందా, రెండింటికి కలిపితే 24 మార్కులు వచ్చాయా, 18 కంటే ఎక్కువ ఉన్నాయా లేదా, 36 కంటే తక్కువ ఉన్నాయా లేదా, ఈ లెక్కలన్నీ చూసి ఆ ఒక్క లెక్క మీద బేస్ చేసుకుని వివాహం చేయడం అన్నది ఇట్స్ ఎ కరెక్ట్ ఇష్యూ కాదు. అక్కడ రాశి పంతులు గణాలతోనే చూస్తారు. అదొక్క పాయింట్ బేస్ చేసుకుంటే మనకు ఉన్న 10 పాయింట్లు అది ఒక పాయింట్ అంతే, ఇంకా 9 పాయింట్లు ఉన్నాయి అలాంటి, అవన్నీ కూడా చూడాల్సి వస్తుంది. గణాల పొంతనే కాదు, ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుంది. గణాల పొంతలు అన్నది మీ 100 మార్కుల్లోని 10 మార్కులు అనుకోండి పొంతనకి, చాలా మంది గణాల పొంతంతోనే పెళ్లి చేసేస్తారు. అదే కదా చెప్తున్నాను, లగ్నాలు మ్యాచ్ అయ్యాలి చూస్తారు, లగ్నం సప్తమాధిపతులు బాగున్నారో చూసుకుంటారు, లగ్న భాగ్యాధిపతులు ఎలా ఉన్నాయో చూసుకుంటారు, ఇద్దరికి మ్యాచ్ అయ్యే చూస్తారు. అలాగే షష్టాష్టకాలు ఉన్నాయో చూస్తారు, లగ్న షష్టాష్టకాలు మంచివా, మిత్ర షష్టాష్టకాల, శత్రు షష్టాష్టకాల అని చూస్తారు. ఇలా రకరకాలుగా చూస్తే కానీ, పంతులు చూస్తేనే కానీ మనకు అల్టిమేట్లీ ఒక మ్యాచ్ ఏందో తెలియదు. అప్పటికీ ఏంటంటే అన్ని జరిగినా కూడా, అంత చక్కగా చూసినా కూడా ఒక డిస్టర్బెన్స్ ఎందుకు అవుతుంది అని అంటే, గోచారంలోని కొన్ని గ్రహాలు అనుకూలంగా రాని సమయంలోని ఆ 15 రోజులు, ఆ 45 రోజులు గోచారం అంటే ట్రాన్సిట్ అంటాం. ఈ ట్రాన్సిట్లో ఏంటంటే ఒక్కొక్క గ్రహం మారుతుంటుంది. 45 రోజులకు ఒకసారి కుజుడు మారుతాడు, 2.5 రోజులకేమో చంద్రుడు మారుతాడు, నెలకు ఒకసారి రవి ఒక రాశి నుండి ఒక రాశి మారుతుంటాడు. అలాగే మనకు శనీశ్వరుడు 2.5 సంవత్సరాలకు మారుతాడు, గురుడు సంవత్సరానికి ఒకసారి మారుతుంటాడు. అన్నిటికీ మెయిన్ అంటే ఈ కుజుడు 45 రోజులకు ఒకసారి మారుతుంటుంటాడు, అలాగే 2.5 రోజులకు చంద్రుడు మారుతుంటుంటాడు. సో ఈ 45 రోజులు మారేటప్పుడు కుజుడు అనేవాడు ఈ మ్యారిటల్ లైఫ్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు. అంటే పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏదైనా వాడే చేయాల్సిందే, అలర్ట్ చేయాలన్న వాడే, అలాగే యోగంలో లిఫ్ట్ చేయాలని కూడా వాడే. సో వాడు మారేటప్పుడు ఒకవేళ ట్రాన్సిట్లో అంటే గోచారంలో కానీ వీళ్ళిద్దరి భార్యాభర్తల మధ్య ఏదైతే రాసులు ఉన్నాయో, లగ్నాలు ఉన్నాయో, వాటికి నెగిటివ్ ప్లేసెస్లో కానీ వచ్చి కూర్చుంటే 45 రోజులు, ఆ 45 రోజులు వాళ్ళిద్దరి మధ్య పరస్పరంగా కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. ఈ తాత్కాలికంగా జరిగే ఈ ఇబ్బందులు పట్టుకునే వాళ్ళు ఏంటంటే ఇది పర్మనెంట్ ఇష్యూస్ ఏమో అనుకుని చెప్పి అంటే విడాకుల వరకు వెళ్ళిపోతూ ఉంటారు. నాకు తెలిసిన అనుభవంతో చెప్పిన విషయం ఇది. అవి క్లియర్ అయిపోతాయి. ఒక 45 days మ్యాటర్ ఉంటుంది అది. ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ కుజుడు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ జాతకంలో కుజుడు నీచంలోకి వెళ్ళాడు, సప్తమ భావంలో వెళ్ళాడు. ఆ నీచంలో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య అంటే ఆ 45 రోజులని చిరాకులు పరాకులు పెరుగుతాయి. అది మనం రాశి ఫలాల్లో 15 రోజులకు ఒకసారి చెప్తుంటాం కదా, ఈ టైంలో ఇక్కడ ఉన్నాడు కాబట్టి జాగ్రత్త పడని చెప్తుంటాను, జస్ట్ హింట్ ఇచ్చి ఊరుకుంటాము. కానీ వాళ్ళు అది కూడా పట్టించుకోరు. పట్టించుకోవడం ఏమవుతుందంటే ఈ గొడవ చిన్నది పెద్దదే కూర్చుంటుందన్నమాట. అది ఎలా వెళ్తున్నాడు, అసలు నిజంగా అంత పెద్ద ఇష్యూ ఉండకపోవచ్చు,
కానీ అది ఎలాగవుతుందో అక్కడ విడాకుల వరకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఏంటంటే నువ్వంతా అనుకుంటారు, పెద్దవాళ్ళ దగ్గర వచ్చి చెప్పినా వినే రకంగా ఉండదు. ఈ మధ్య ఉన్న కల్చర్ ఎలా ఉందంటే ఫారెన్ కల్చరు, ఇక్కడ పెళ్లి చేసుకుంటారు, వారం రోజుల్లో అమెరికా వెళ్ళిపోతారు, అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోవాలనుకుంటారు. అలాగే ఉంటుంది అక్కడ. మరి మంచి చెడ్డ చూసుకోవడం ఏమి ఉండదు. ఇంకా అక్కడ మూడో వ్యక్తి ఎవరు ఇద్దరిని కలపడం కూడా చేసే ప్రయత్నం కూడా చేయడు. సో ఈ రకంగా ఉండడం వల్ల అంటే, ఈ కల్చర్ ఇలా ఉండడం వల్ల అంటే, ఈ కుజుడు వచ్చి 45 రోజుల్లోనే వాడు ఆడుకోవాల్సిన ఆట ఆడేసుకుంటాడు, వాడు హ్యాపీగా వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు రిలీజ్ అవుతారు, మనం పొరపాటున గొడవ పడ్డాంలే అని. కానీ దాన్ని మళ్ళీ బ్యాక్ తీసుకుందంటే అప్పటికే పోలీస్ కేసే పెట్టి ఉంటాడు వీడు. వీడికి ఏదో నోటీస్ పంపించుంటాడు అప్పటికే. ఇంకేమిటి నోటీస్ పంపించింది అది ఏమవుతుంది, అవతల వాళ్ళకి ఆటోమేటిక్గా అనిపిస్తుంది, అమ్మ నోటీస్ వాడు పంపిస్తే నాకేం తక్కువ, నేను పోలీస్ కేసు పెడతానంటాడు. ఇప్పుడు రెండింటినీ ఆపడానికి గల శక్తి ఒకటి ఉంటుంది. ఆ శక్తిని మనం ప్రేయర్ చేయాలి. అంటే ఏంటంటే ఈ రోజు మనం ఇలా గొడవ పడుతున్నాం, నిన్నటి వరకు బాగున్నాం, ఈ 45 రోజులు ఈ గొడవ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అని అనాలిసిస్ చేయాలి వాడు. ఆ అనాలిసిస్ చేసి ఎక్కడ ప్రాబ్లం వస్తుందని చెప్పేదే ఫలిత జ్యోతిష్యం, మాలాంటి అస్ట్రాలజర్స్ చెప్పేది అనమాట. ఈ 45 రోజులకి ఎందుకు కంగారు పడుతుంది, అదేదో సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకుని అందాక కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది చెప్తాం. చెప్పితే ఆ 40 రోజులతో ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంటుంటాయి. చాలా మంది కేసెస్ మనం చూస్తుంటాం అలాగా. అలాగేంటంటే 2.5 రోజుల్లోనే ఎన్నో ఇష్యూస్ జరిగినవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చంద్రుడు ప్రాబ్లం మీకు ఒక విషయం చెప్తాను. ఆత్మహత్యలు మనం చూస్తుంటాం. ఒక సినిమా హీరో ఉంటాడు, లేకపోతే ఒక హీరోయిన్ ఉంటుంది, లేకపోతే సింగర్ ఉంటారు. ఈ మధ్యకాలం ఎవరో సింగర్ ఈ మధ్య మందులు వేసుకుని ఇదేయారన్న, అలాగా మంచి ఆర్టిస్ట్ ఉంటాడు. వాడేంటి అప్పటి వరకు అపరకోటీశ్వరుడు ఉంటాడు, కానీ ఏంటంటే ఎందుకు డిప్రెషన్కి వెళ్తాడో తెలియదు వాడు. ముందు రోజు వరకు బాగానే ఉంటాడు, నిన్నటి వరకు నాతో మాట్లాడాడు, సరదా తిరిగాడు, నెక్స్ట్ డే ఈవినింగ్ వెళ్ళి చూసి వాడు సూసైడ్ చేసుకుని కనబడతాడు. అంటే ఈ చంద్రుడు 2.5 మనసుకు సంబంధించిన చంద్రుడు మనోభావాలని, మానసిక ఒత్తిడిని పెంచేవాడు, తగ్గించేవాడు, మనసుకు ఆనందం కలిగించేవాడు, అంతా చంద్రుడే చేస్తాడు. మొత్తం చంద్రుడు లేనిది ఈ ప్రపంచంలో ఏం లేదు. ఈజ్ ప్లేయింగ్ ఎ బిగ్ రోల్ ఇన్ అవర్ వరల్డ్ మాట. సో అటువంటి చంద్రుడు ఒకవేళ ఎక్కడైనా ఒక కాంబినేషన్ 2.5 రోజులు ఒక కాంబినేషన్లో కూర్చుంది, నీచమైన స్థితిలో ఉండి మానసికంగా ఒత్తిడి తెచ్చినప్పుడు మనం ఏంటంటే మన అంటే క్షణిత కాలం ఆలోచించుంటే నువ్వు ఉరిశిక్ష చేసుకునేవాడు కాదు కదా, అంటే సూసైడ్ చేసుకునేవాడు కాదు కదా అంటుంటాం. ఆ క్షణిత కాలంలో చేసిన పొరపాటు వల్ల జీవితం పోయిందిగా. ఇదంతా చంద్రుడి యొక్క ప్రభావం జరుగుతుంటుంది. అంటే నేను అన్నది ఏంటంటే ట్రాన్సిట్ అంటే గోచారంలో కొన్ని గ్రహాలు తిరుగుతున్నప్పుడు మనం ఏంటంటే అనలైజ్ చేసి ఈ ప్లానెట్స్ ఇలా తిరుగుతున్నప్పుడు మనం ఇలా జాగ్రత్త ఉండాలి అని జాగ్రత్తగా చెప్పగలిగేది సరైన జ్యోతిష్యులు, ఫలిత జ్యోతిష్యం చెప్పగలిగితే. ఓకే, మనిషి చేసే కర్మఫలం జాతకం మీద ప్రభావం చూపిస్తుందా? మనిషి చేసే కర్మ ఫలం అంటే ఏ రకమైన కర్మ గురించి మీరు మాట్లాడుతున్నారు? అది చెడు కర్మ అవ్వనియండి, లేదంటే మంచి కర్మ అవ్వనియండి, అది జాతకం మీద డైరెక్ట్ గా ప్రభావం చూపిస్తుందా? మీరు జాతకం వేరు, మనిషి వేరు అనుకుంటున్నారమ్మా. రెండు ఒకటే. జాతకం ఎలా ఉందో అదే విధంగా కర్మ జరుగుతూనే ఉంటుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను కదండి. మనకు బేబీ డెలివరీ అయ్యింది, డెలివరీ అవ్వగానే డాక్టర్ గారు ఏం చేస్తారు, ఒక షీట్ పెడతారు అక్కడ పెట్టి, ఈరోజు ఈ మందురాయి ఆ మందురాయి, వారం రోజుల తర్వాత ఈ టానిక్ ఇవ్వండి, వారం రోజుల ఈ లిక్విడ్ ఇవ్వండి, ఇలా చెప్తూ 3 నెలల వరకు ప్రోగ్రామ్ ఇస్తారు డాక్టర్ గారు. అంటే ఒక చార్ట్ తయారైపోయింది కదా బేబీని ఎలా చూసుకోవాలి. అలాగే బేబీ బయటకు వస్తుంది, వాడి జాతక చక్రం నెత్తి మీద రాసి ఇంకో చార్ట్ తయారవుతుంది. ఆ చార్ట్ అయితే డాక్టర్ చదవడు కానీ మేము చదువుతాం. ఓకే, ఆ చదివినప్పుడు వాడి కర్మ సిద్ధాంత ప్రకారం వాడు ఎలా పుట్టాడు, ఎటువంటి యోగాలు ఉన్నాయి, ఎటువంటి అవయోగాలు ఉన్నాయి, జీవితంలో ఎలా ఎదుగుతాడు, ఎటువంటి కర్మలు చేసి ఎదుగుతూ వెళ్తుంటాడు, ఆఖరి వీడి మోక్షం ఎలా జరుగుతుంది అనేది చాలా క్లియర్గా కనబడుతుంది అందులోని. ఓకే, జనరల్గా కనబడే విషయాలు ఇవి. కానీ ఏంటంటే ఆధ్యాత్మికంగా మనం ఆలోచిస్తే మాత్రం మీరన్న కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడితే, పిల్లడు పుట్టిన మొదటి 4 సంవత్సరాలు పితృదోషాలు ఏమంటే ఆ దోషాలన్నీ నివృత్తి చేసుకోవడం కోసం 4 సంవత్సరాలు వాడు సమయం పడుతుంది. అంటే మొదటి 4 సంవత్సరాలు తండ్రి నుండి వచ్చిన దోషాలు పిల్లలతో ఉంటాయమ్మా. ఇది శాస్త్రంలో చెప్పిన విషయం. తండ్రి నుండి ఏమైనా దోషాలు ఉంటే అది మొదటి 4 సంవత్సరాలు పిల్లాడి మీద ఉంటుంది. తర్వాత 4 సంవత్సరాలు తల్లి ద్వారా మాతృ దోషాలు ఏమంటే అవన్నీ కూడా ఉంటాయి. సో 8 సంవత్సరాల వరకు వాడికి తల్లిదండ్రుల దగ్గర నుండి వస్తున్న వాసనలు, దోషంలు ఆ పిల్లాడితో ఉంటాయన్నమాట. అంచేత బాలారిష్టాలు అంటాం జ్యోతిషాస్త్రపరంగా. సో ఈ 8 సంవత్సరాలు ఏమవుతుందంటే, ఈ 8 సంవత్సరాల్లో జ్యోతిష్యం చెప్పడానికి ప్రయత్నించాము ఎవరు, చిన్నపిల్లడు జాతకం చెప్పకూడదని అంటాము. ఎందుకంటే 8 సంవత్సరాల్లో ఆ 2 దోషాల వలన, పితృదోషాల వలన, తండ్రి చేసిన దోషాల వలన కానీ తల్లి చేసిన దోషాల వల్లనే ఏదైనా కర్మ అనుభవించాలి వాడంటే ఈ రూపంలోని అనుభవించడం మొదటి 8 సంవత్సరాలు బాలారిష్టాలని చెప్తాం. ఆ తర్వాత 4 సంవత్సరాలు ఏంటవుతుందంటే వీడు పూర్వజన్మలో చేసిన వాసనలు, దోషాలు ఉంటే దాన్ని అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఓకే. సో ఇక్కడ ఏమిటంటే మొత్తం 12 సంవత్సరాలు అయిపోయింది. అవును. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నారంటే పూర్వకాలంలోని అంటే ఇప్పుడు దాన్ని అనుసంధానం చేసి ఎందుకు చెప్తున్నానంటే చాలామంది తెలియదు కాబట్టి ఈ పూర్వకాలంలో ఏం చేశారంటే 4 సంవత్సరాలు 4 నెలలు 4 రోజులకి అక్షరాభ్యాసం చేసేవారు. అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఓం నమ శివాయ అని శివ పంచాక్షి మహామంత్రంతో రాసేవారు పలక బప్పం మీద. మీకు తెలిసే ఉంటుంది, చిన్నప్పుడు చూసి ఉంటారు, పలక మీద రాసేవారు. రాసి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ మంత్రాన్ని ముందు రాసి దాంతో చదవరా అని చెప్పేవారు. అంటే ఏంటంటే మొదటి బీజాక్ష మంత్రం 4 నెలల 4 రోజుల 4 సంవత్సరాలు ఇచ్చేసారు. అంటే అక్కడ నీకు ఇచ్చి ఏం చేస్తున్నావు అంటే పితృదోషాలు ఏమున్నా ఆ మంత్ర సాధన చేయడం వల్ల అవన్నీ పోతుంటాయి అని ఒక అక్షరాభ్యాసం అనేది ఇస్తారు అక్కడ. ఓకే అయిపోయింది. తర్వాత 7 సంవత్సరాలు 7 నెలల 7 రోజుల సమయంలో అంటే 8 సంవత్సరాల లోపల ఉపనయన సంస్కారాలు చేసేవారు. 7 నెలల 7 రోజుల లోపల. సో ఇది చేయడం వల్ల ఏంటవుతుందంటే గాయత్రి మంత్రం వచ్చేది. ఇది 4 వర్ణాల వాళ్ళకి ఉంది, ఒక్కొక్కరికి ఒక రకంగా చెప్పే విధానం ఉంది. సో నలుగురికి గాయత్రి మంత్రోపదేశం ఉంది కాబట్టి 4 వర్ణాల వాళ్ళకి ఉపనయనం చేసుకోండిరా బాబు అని పెద్దలు చెప్పారు మనకు శాస్త్రంలోని. శూద్రులు కూడా చేసుకోవచ్చు, వాళ్ళకి ఉందమ్మా. అదే చెప్పి 4 వర్ణాల వాళ్ళు అన్నాను, పదం వాడకండి. ఓకే. సో 4 వర్ణాల వాళ్ళకి శూద్రులు ఎప్పుడు ఉపనయనం చేసుకోవటం చూడలేదు. ఉన్నది నలుగురికి ఉంది. ఇప్పుడు దాన్ని వాళ్ళు ఉపయోగించుకోవట్లేదు కానీ ఇటు శాస్త్రంలో ఉంది. నలుగురికి వాళ్ళు రకరకాల మంత్రాలు, గాయత్రి మంత్రం చెప్పే విధానం మారుతుంది అనమాట. మేము చెప్పే మంత్రం అలాగుంటుంది, వాళ్ళు అందరూ గాయత్రి చేసుకునే అవకాశం అనమాట. సో ఎప్పుడైతే అక్కడ చేస్తారో అప్పుడేమవుతుంది, తల్లిదండ్రులు ఇద్దరి దగ్గర ఉన్న దోషాలని ఆ మంత్రం ద్వారా నివృత్తి అవుతుంది వాడికి. అంటే ఏంటి అప్పటి వరకు 8 సంవత్సరాలు వచ్చేసరికి ఏంటంటే ఆ గాయత్రి మంత్రాన్ని ఎప్పుడైతే పట్టుకుంటాడో వాడి శరీరంలోని పితృల నుండి కానీ తల్లిదండ్రుల నుండి కానీ పూర్వాశ్రమంలో కానీ ఏవైనా తల్లిదండ్రుల ద్వారా వచ్చి వంశ ద్వారా వచ్చిన ఏ దోషాలు ఉన్నా అవన్నీ నివృత్తి చేసుకోవడం కోసం ఈ గాయత్రి మంత్రం ఉంటుంది అక్కడ. ఒక్క చిన్న డౌట్ గురించి చెప్పండి. మీరు ఉపనయనం అంటున్నారు, గాయత్రి మంత్రం అంటున్నారు, అక్షరాభ్యాసం ఓకే ఎవరికైనా చేస్తారు, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. మరి గాయత్రి మంత్రం అమ్మాయిలకి ఇవ్వరు, ఉపనయనం అమ్మాయిలకి చెయ్యరు. ఈ కథ అయిపోతే ఆ కథ చెప్తాను, సరేనా? వినండి పూర్తిగా. ఇప్పుడు 8 సంవత్సరాలు అయిపోయింది. 8 సంవత్సరాల వయసు వచ్చేసరికి వీడి వ్యక్తికి గాయత్రి మంత్రోపదేశం జరుగుతుంది. అయిన తర్వాత ఆ 8 నుండి వాడికి చెప్తారు మంత్ర సాధన చేసుకోరా అంటాడు, సంధ్యావందనం చేసుకోరా అంటారు. చేసుకుంటూ అక్కడ నుండి 4 సంవత్సరాలు కంటిన్యూ చేసుకుంటూ వాడు ఏంటంటే వాడి జీవితంలో పూర్వజన్మలో చేసిన దుష్టకర్మలు కానీ కర్మ సిద్ధాంత ప్రకారం వాడు ఎందుకు మానవ జన్మ ఎత్తాడు, ఏ వాసనతో వచ్చాడు, పాపకర్మలు ఏమంటే అవన్నీ నివృత్తి చేసుకోవడానికి 4 సంవత్సరాలు అంటే ఇంకొక 4 సంవత్సరాలు ఆ గాయత్రి మంత్రం కానీ చేయగలిగితే మొత్తంగా 12 సంవత్సరాల్లో మనిషి శుద్ధి అవుతాడు, ఆ పిల్లలు యువకుడిగా తయారవుతాడు. అక్కడ నుండి వాడు కర్మ చేసే విధానం ఎప్పుడైతే 8 సంవత్సరాలు అప్పుడు గాయత్రిను, 4 సంవత్సరాలు శివ పంచాక్షి మహామంత్రం నేర్చుకున్నవాడు 12 సంవత్సరాలకు సాధన చేసిన వాడు తప్పు పని ఎలా చేస్తాడు? చేయలేడు కదా లాజికల్ గాను. ఇవన్నీ మానేసి 15 ఏళ్ల వరకు ఓం నమ శివాయ రాసిన తర్వాత 10 నిమిషాలు వెనకాల ABCD XYZ చెక్కించేసి ఇంగ్లీష్ నేర్పేసి ఇంకేదో నేర్పించేసి ఓం నమ శివాయ మర్చిపెట్టేట్టు చేసేసి శివ పంచాక్షి మహామంత్రం తండ్రి ఇచ్చింది అది అలా అక్కడే వదిలేసి మరి ఇలా చేసిన తర్వాత ఏమంటారు, మంచి కర్మలు అలా వస్తాయి వాడికి. అలాగే గాయత్రి మంత్రం చేయమని ఉపనయన సంస్కారాలు ఇస్తేమో వాడు చక్కగా అది ఆ రోజేమో గురువు గారు చెప్పారు ఎవరు వినకూడదని చెప్పి అలా పెట్టుకుని చక్కగా మంత్రం నేర్చుకుంటాడు. ఆ మొన్న నుండి వాడు చేసే పని వాడు స్కూల్కి వెళ్ళిపోతాడు, వాడు పనులు వాడు చేసుకుంటాడు, మంత్ర సాధన చేయడు. అంటే నీకు ఇచ్చిన 2 అవకాశాలు, భగవంతుడు ఇచ్చిన 2 అవకాశాలు నువ్వు వదిలేసుకుంటున్నావు. ఎప్పుడైతే వదిలేసుకున్నావు నువ్వు 12 ఏళ్ళకి ఎలా తయారవుతాడు అంటే నువ్వు 12 ఏళ్ల వరకు ఫస్ట్ 12 ఏళ్ల వరకు నువ్వు అన్ని మంచి కర్మలు చేస్తున్నావు, చేయలేకపోతున్నావు. ఎందుకు చేయలేకపోతున్నావు అంటే మొదటి ఇవి 2 చేయలేదు, ఇవి శుద్ధి చేయడానికి కోసం అక్కడ మన మంత్రాలు ఇచ్చారు, అది మనం చేసుకోవట్లేదు. చేసుకున్నప్పుడు ఏమంటే 12 ఏళ్ళ యుక్త వయసు వచ్చేసరికి మొత్తం నీ శరీరంలో ఈ 12 ఏళ్ళలో చేసిన పాపకర్మలు కూడా ఎంట్రీ అయ్యి కూర్చుంటాయి. ఇంకా ఎప్పుడు బాగుపడుతున్నాం, ఎటువంటి మంచి ఆలోచనలు వస్తాయి చెప్పండి మనిషికి. అంచేత డెఫినెట్గా ఒక వ్యక్తిత్వాన్ని కానీ మనం కొలవాలి అనుకున్నప్పుడు మనం పుట్టుకుతాను. దీనికంటే ముందు కూడా చెప్పారు మా వాళ్ళు పెద్దలు గురువులు చెప్పిన విషయం ఏంటంటే వివాహం అయిన తర్వాత ఈ 21 రోజులు అంటే 16 రోజుల పండగ అయ్యే లోపల కానీ ఆ మొదటి మాసంలో కానీ భార్యాభర్తలు ఇద్దరికీ కూడా గురువుల ద్వారా మంత్రోపదేశం ఇచ్చి వాళ్ళు సంసారం చేసుకోవడానికి ముందుకు పంపించమని చెప్పేవారు. మంత్రసాధన చేసుకుంటే పంచమభావం శుద్ధి అవుతుంది. పంచమభావం శుద్ధి అయితే సత్సంతానం కలుగుతుంది. మరొకసారి భార్యాభర్త పెళ్లి చేసుకున్న తర్వాత 16 రోజుల పండగ అంటాం కదా మనం. 16 పండగను ఏం చేస్తాం మనం, సరదాగా రకరకాల పండుగలు చేసేసుకుంటాం. మళ్ళీ అత్తవారింటికి పుట్టింటికి పిలవడాలు ఇవన్నీ ఈ ఆచారాలు చేస్తాం. కానీ గురువురు యొక్క ఆశ్రమంలో చెప్పింది విషయం కూడా ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లో వివాహం అయిన తర్వాత
ఈ మొదటి 16 రోజుల పండుగ అయిన సమయంలో అండి గురువు పాఠశాలకు వెళ్ళి అంటే గురువు దగ్గరికి వెళ్ళి గురువు ద్వారా మంత్రోపదేశం తీసుకుని ఆ మంత్రాన్ని సాధన చేసుకుంటే అంటే గురువు అంటే మనకు శ్రీ విద్యలో అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను శ్రీ విద్యలో ఉన్నాను కాబట్టి శ్రీ విద్య గురించి చెప్తున్నాను. శ్రీ విద్యలో ఉన్నాం కాబట్టి గురువు గణపతి బాలా మంత్రానికి ఇస్తారు. వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ మంత్రాన్ని ఉపదేశం చేసుకుని సాధన చేసుకుంటూ సంసారాన్ని ఈడ్చుకుంటూ వెళ్తే భార్యాభర్తలకు ఇద్దరికి ఇస్తారు. అలా చేసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ మంత్ర సాధన చేసుకుంటూ సంసారం చేసుకుంటూ ఈదుకుంటూ ముందుకు వెళ్ళేటప్పుడు వాళ్ళ సత్సంతానం కలుగుతుంది. సంతాన దోషమే రాదు వాళ్ళకి. సింపుల్ లాజిక్. అంటే ఎంతమంది డాక్టర్లు అక్కడ పక్కకు జరిగిపోవాలి చెప్పండి. సింపుల్ లాజిక్. ఇలాంటి ఎన్నో చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయి శాస్త్రంలో. చిన్న చిన్న చిట్కాలు అన్ని ఎందుకు చెప్పరు గురూజీ? బయటకి ఎందుకు చెప్పరు? చెప్తారు కదా, వినాలి కదా. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, 16 రోజుల పండుగలో ఇప్పుడు అరేబియాలో ఉంటాడు, లేకపోతే ఏంటి మనకేంటంటే అమెరికాలో టూరీలు ఉంటాడు, లేకపోతే యూరోప్ కంట్రీ తిరగడానికి వెళ్ళి ఉంటాడు. వాడికి ఇవన్నీ అవసరం లేదు కదా పెళ్ళైన తర్వాత. భార్యాభర్తలకు అవసరం లేదు కదా. హనీమూన్ టికెట్స్ ఆల్రెడీ వచ్చి ఉంటాయి చేతికి అప్పటికేను. లేకపోతే ఇప్పుడు ఇవాళ రేపు డేటింగ్ జరిగిపోతుంది, పెళ్లికి ముందే హడావులన్నీ జరిగిపోతున్నాయి. ఇంక వాడికి వీటితో సంబంధం ఏమిటి? వీడికి మనం ఏం చెప్తాం చెప్పండి శాస్త్రం గురించి? తల్లిదండ్రులు చెప్పాలి, వాళ్ళు చెప్పరు. తాతలు చెప్పాలి, వాళ్ళు చెప్పరు. ఇప్పటికీ కూడాను ఒక అమ్మాయిని అబ్బాయి మా దాంట్లో ఇవ్వాలి అంటే 4 తరాలు చూస్తాం. మా ఇంట్లో కూడా మా అమ్మాయిని పెళ్లి చేయాలంటే 4 తరాలు మేము చూసుకుని వచ్చాం. మేము మా అమ్మాయిని 5 సంవత్సరాల కింద పెళ్లి చేసినప్పుడు 2019లో వాళ్ళు 4 తరాలు వెనకాల ఎవరు ఉన్నారని చూసుకుంటూ వచ్చి అప్పుడు మా అమ్మాయిని ఇచ్చామనికి చూస్తాం మేము. చూస్తే అంటే నేను వచ్చే తరంలో ఎటువంటి వాళ్ళు పుడతారు, ఎలాగ ఉంటుంది తెలియదు నాకు. కానీ ఇప్పుడు ఎవరు ఎలా చూస్తున్నారో చెప్పండి. చేసే పొరపాట్లను మనమే చేస్తాం. మానవికులు చేసిన తర్వాత ఆ సరిదిద్దుకోవడానికి జ్యోతిష్యుడు కావాలి మన. ఇప్పుడు మాది కరెక్ట్ ఉంటే మాతో పనే లేదు కదా. అవును, సరిదిద్దు కూడా మా దగ్గరికి వస్తారు. మేము మళ్ళీ అది చెప్పాం ఇది చెప్పామని దానికేమో కంగారు పడిపోతారు. ఇవన్నీ శాస్త్రం గురించి చెప్తే ఇవన్నీ పూటకం అని అంటారు. మీరు చెప్పండి, చెప్పిన లాజిక్లో ఎక్కడైనా మీకు మిస్టేక్ కనబడతాం చెప్పండి? లేదు. సో అలాగే మనం ఏంటంటే మీరు ఇందాక ఒక పాయింట్ అడిగారు, ఆడపిల్లలకి అడిగారు. అది కూడా మీకు చెప్పాలి, ఎందుకంటే అడిగారు కాబట్టి చెప్తుంది. ఆడపిల్లకి పూర్వకాలంలో ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళు అది ఫాలో అవ్వట్లేదు. కానీ యుక్త వయస్సు అనే సమయం అంటే ఇంకా నా లెక్క ప్రకారం అంటే 8-9 సంవత్సరాలకే వివాహం అని చెప్పి అత్తవారింటికి పంపించే స్థితిగతులు మనం చూసాం చిన్నప్పుడు. అవును, బాల్య వివాహాలని చెప్పి. అప్పట్లో అది పంపించడం కూడా ఒక కారణం ఉండేది. ఎందుకంటే అమ్మాయిని కన్యగా అంటే అమ్మవారి స్వరూపంగా భావించి వాళ్ళ ఇంటికి పంపించినప్పుడు వాళ్ళు అక్కడ ఆ అమ్మాయికి అమ్మవారిగా భావించి అన్ని రకాలుగా వాళ్ళ ఇంట్లో సుఖం జరగాలని చెప్పి పంపించేవారు. అంతే మాత్రం వాళ్ళు సంసారం చేసేవారు కాదు. యుక్త వయసు వచ్చిన తర్వాతే చేసేవారు వాళ్ళు. అంటే 16, 18 ఏళ్ళు 21 ఏళ్ళు వచ్చిన తర్వాతే ఆ వ్యవహారం అంతా జరిగేది. కానీ మన ఇంటి నుండి అవతల ఇంటికి 8 సంవత్సరాలు పంపించేసేవారు. పంపించి కన్యాదానం అనే ఫలితం తీసుకునేవారు వీళ్ళు. ఎవరు? తల్లిదండ్రులు. ఆ విధంగా అక్కడ చేసేవారు. చేసి అలా చేయడం వల్ల ఆ పిల్లకు ఉన్న దోషాలు పోయేవి. అలాగే కన్యాదానం చేయడం అంటే చాలా గొప్ప విషయం పూర్వకాలంలో. కానీ ఎప్పుడైనా సరే మగ సంతానం లేనప్పుడు కన్యాదానం చేస్తేనే మోక్షం వచ్చేస్తుందంటారు. ఇది శాస్త్రంలో ఇది కూడా ఒక భాగమే. పెద్దవాళ్ళు చెప్పిన మాటలు నేను వాళ్ళు చెప్తున్నాను, కొత్తగా ఏం చెప్పట్లేదు. సో అటువంటి కన్యాదానం చేసి వీళ్ళు మోక్షం పొందేవారు, అలాగే ఆ అమ్మాయికి ఫలితం ఇచ్చేవారు. సో అలా ఇవ్వడం వల్ల అంటే దోషాలు ఇంకేమి ఉండేది కదా అమ్మాయికి. కన్యాదానం చేసేటప్పుడు పేరు మార్చి ఆ అమ్మాయికి మళ్ళీ వాళ్ళు మంత్రం అది నేర్పేవారు చక్కగా. అది అలాగా ఆడపిల్లల విషయంలో అలా జరిగిపోయేది. మగపిల్లల విషయంలో ఇది గాయత్రి ఇవన్నీ జరుగుతుండే అన్నమాట. సో ఈ రకంగా ఒక్కొక్క వ్యవహారం అన్ని పూర్వం పెద్దవాళ్ళు అందరూ ఋషులు మునులు ఎవరైనప్పటికీ కర్మ సిద్ధాంతం ఉంటుందంటారు. కర్మ సిద్ధాంతం ఉంటున్నాము. కర్మ సిద్ధాంతం ఫాలో అవ్వాలి మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మంత్రం చేసినా సాధన చేసినా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సాటర్న్ ఉన్నాడు, శనీశ్వరుడు ఉన్నాడు, శనీశ్వరుడు ఇబ్బంది పెట్టాలని ఒక జాతకంలో రాసి ఉంది. రాసి ఉంటే ఏంటి మనకు తెలిసిపోయింది, తెలిసినా మనం మార్చలేం. మనం ఏం చేస్తాం, మనం ఎప్పుడైతే సాధన చేస్తాం ఆ జరిగే ఇంపాక్ట్ ఏదో కొంత తగ్గేటట్టు జరుగుతుంది. తగ్గడం అంటే దాన్ని ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది. తగ్గడమే ఉండదు, దాన్ని ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది అంతే. ఇంతకుముందు ఉండదు, ఇప్పుడు ఆ శక్తి ఉంటుంది కాబట్టి దాన్ని ఎదుర్కొని దాన్ని అధిగమించి ముందుకెళ్ళడం చేసే ప్రయత్నం మనం చేస్తాం అన్నమాట. సో అంతకంటే ఈ మంత్రం కానీ సాధన కానీ ఇవన్నీ ఏంటంటే గ్రహాలకు అతీతంగా మనం ఏమి చేయలేం. గ్రహాలు చేసే పనులు వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తూనే ఉంటాయి. ఎందుకంటే గ్రహాల గురించి మాకు తెలుసు కాబట్టి జ్యోతిష్యం మీద అనుభవంతో చెప్తున్న విషయాలంటే అవి చేసే పనులు జాగ్రత్తగా చేస్తూనే ఉంటాయి. అయితే కర్మ అన్ని నిర్ణయిస్తుంది, మనం చేసే కర్మ అంతనే. మరి కర్మ అన్ని నిర్ణయించేటప్పుడు వినండి, కర్మ ఎలా నిర్ణయిస్తుంది? నేను మొదట 12 సంవత్సరాల గురించి మాట్లాడింది కదా. ఈ 12 సంవత్సరాల్లో నేను చెప్పింది ఫాలో అవ్వకుండా, నేనంటే శాస్త్రం చెప్పింది ఫాలో అవ్వకుండా ఇష్టారాజ్యంగా జీవన విధానంగా గడిపితే ఈ 12 ఏళ్ళు ఎన్ని వేల పాపాలు చేసి ఉంటాడు వాడు. మరి వాటికి మళ్ళీ ఫలితం వాడు అనుభవించాలి కదా ఈ జన్మలోనే. మరి అది ప్రారంభం అంటే వెళ్ళే ఈ జన్మ ఎండింగ్ అయ్యేటప్పుడు వాడు అనుభవించాలి కదా.
క్యారీ ఫార్వర్డ్ చేసుకోలేడు కదా. సో అవన్నీ కూడా యాడ్ అయిపోతాయి. ఓకే, ఇది అయితే ఇప్పుడు కాదు, ఇప్పుడు ఏంటంటే దీనికి ఒక సొల్యూషన్ ఏంటంటే, ఒకటి కర్మ సిద్ధాంత ప్రకారం మీరు ఇందాక అడిగినట్టుగా మంచి పనులు చేస్తే ఏంటి, మంచి పనులు చేస్తే మనం మంచి పనులు ఎందుకు చేస్తున్నాం, చెడు పనులు ఎందుకు చేస్తున్నాం అని మనకు బ్యాలెన్స్ తెలియదు లైఫ్లో ఎప్పుడు. అంటే మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఎక్కడో ఒక చోట అది రెండు బ్యాలెన్స్ అవుతాయి. బ్యాలెన్స్ అయిన తర్వాత మనకు యోగంలోకి వెళ్తాం. సాధారణంగా నాకు ఈ ప్రశ్న ఎలాగ వస్తుందంటే, చాలామంది నన్ను అడిగారు, ఇంట్లో ఉదయం లేచి 3 గంటల నుండి సాయంత్రం 5, 6, 7, 8, 9 గంటల వరకు ఆ ఇంట్లో ఆడవాళ్ళు అలాగా పూజలు చేసేస్తుంటారు, గంటల తరబడి పూజలు చేసేస్తుంటారు, ఆరతులు ఇచ్చేస్తుంటారు, దీపాలు వెలిగించేస్తుంటారు, వ్రతాలు చేసేస్తుంటారు, ఉపవాసాలు ఉంటుంటారు. ఆయన వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఇలాగ ఉంది ఎవడో ప్రశ్న అడిగా ఒకప్పుడు. చేస్తావు కాదనండి, నువ్వు మంచి ఫలితం చేస్తున్నావు, బాగుంది, ఐఎమ్ వెరీ హ్యాపీ. నువ్వు ఈరోజు చేసే కదా ఈరోజు ఫలితం కావాలంటే భగవంతుడు ఎప్పుడు ఇవ్వాలి అప్పుడు ఇస్తాడు, ఈ జన్మలు నీకు ఇస్తాడు, అందులో డౌట్ ఏం లేదు. ఇప్పుడు మనం ₹1,00,00,000 వచ్చిందండి మీ దగ్గర, ఓకే, పూజలు యాగాలు చేసేస్తే నిజంగా మన కర్మ, చెడు కర్మ మారిపోతుందా? చెడు కర్మ మారడం గురించి మాట్లాడలేదు. నువ్వు చేయడం మంచి కర్మ చేస్తావు, కానీ దాని ప్రభావం ఏంటంటే కొంత ఆయుష్ పెరుగుతుంది, మంచి పనులు చేస్తావు కాబట్టి. కొంత చెడు కర్మను ఎదుర్కొనే శక్తి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వినండి, ఇవన్నీ ఎలాంటి కొంతమంది కాదు గురుజీ, కొంతమంది తాగి తందనాలు ఆడతారు, ఇంట్లో నానా రచ్చ చేస్తారు, రాత్రి అయితే పొద్దున్న లేచి శుభ్రంగా గాయత్రి ఉపదేశం చేస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళ వాళ్ళ కర్మలన్నీ బానే ఉంటాయా? నిజంగా వాళ్ళు బానే ఉంటారా? ఎలా ఉంటాయని చెప్పమ్మా, నువ్వు అన్న 2 మాటల్లోని ఎంత వ్యత్యాసం చూడు. కాదు, మీరు పూజలు యాగాలు చేసేస్తారు, అలా చేసేవాళ్ళు ఉన్నారు, కాదనట్లేదు. మీరు ఎక్కడో చూసుంటే కదా మీరు చెప్పుంటారు, అవును, నేను చెప్పలేక మీరు చెప్పారు కదా, ఒకసారి చేసి ఉండొచ్చు ఎవరన్నా, దాని ఫలితం కూడా అలాగే వస్తుంది. ఫలితం అంటే నేను ఫలితం ఎలా గురించి మాట్లాడుతానంటే, నీకు ఈ రోజు మీరు ₹1,00,00,000 సంపాదించారండి, బ్యాంకులో పెట్టుకున్నారు, ఈ రోజు ₹1,00,00,000 వచ్చింది కదా, ఈ రోజు రాత్రి ఖర్చు పెట్టేది కదా. మీరు ఎప్పుడు ఖర్చు పెడతారు? మీరు అవసరం ఉన్నప్పుడు ఖర్చు పెడతారు. అవసరం ఉన్నప్పుడు ఖర్చు పెడతాం మనం. రేపు ఆడపిల్ల పెళ్లి చేయాలని ఖర్చు పెడతాం, లేకపోతే కుర్రాడికి ఏమో విదేశాలు పంపించాలంటే ఖర్చు పెడతాం, లేకపోతే ఇల్లు కొనుక్కోవాలంటే ఖర్చు పెడతాం. అవసరం బట్టి అందులో డబ్బులు తీసి ఖర్చు పెడతాం. ₹1,00,00,000 ఉన్నాయి కదా ఇంట్లో కూర్చోబెట్టుకుని అందరికీ చెప్పుకుంటే అక్కడ ఖర్చు పెట్టి అదే రోజు చేయం కదండి. అలాగే మనమే ఇంత జాగ్రత్త పడుతున్నప్పుడు భగవంతుడు మనం చేసిన పుణ్యం అంతా ఏం చేస్తాడు, ఒక చోట దాచి నీకు ఎప్పుడు ఆ పుణ్య ఫలితం ఇవ్వాలి అలా ఇచ్చుకుంటూ వెళ్తాడు. నువ్వు అడిగినప్పుడు ఎప్పుడు ఆయన నీకు ఎప్పుడు ఇస్తే దాని యొక్క ఇంపాక్ట్ బాగుంటుందో అప్పుడు ఆయన చూసిస్తాడు, ఫలితం అనేది ఆయన ఇస్తాడు. అంచేతే భగవద్గీతలో చెప్పాడు, కర్మ చేస్తూ పోవాలి కానీ ఫలితం ఊహించుకో, ఆశించుకో అని చాలా చక్కగా కృష్ణుడు చెప్పాడు. ఎందుకంటే ఇచ్చేవాడు నేను, ఫలితం ఆ ఇచ్చేది నువ్వు ఈ జన్మలో నువ్వు వెళ్ళే లోపు నీకు ఆ ఫలితం చూపిస్తాను అంటాడు. అంచేతే ఇవన్నీ ప్లస్ ఆర్ మైనస్ ఆస్ట్రాలజీలో కనిపిస్తాయండి. అంతే కనబడకనే పోవు ఇవన్నీ. ఏంటంటే దాన్ని డీప్గా ఎవరు పోకండి. ఏంటంటే ఓకే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా అన్ని రిజల్ట్స్ కావాలి, నా దగ్గరికి వస్తారు, గురువుగారు వచ్చామండి, ఇదిగో డబ్బులు ఏదో కట్టేసామండి, మా అమ్మాయి పెళ్ళి ఎప్పుడైతే చెప్పండి, ఆన్సర్ వస్తే వెళ్ళిపోతారు. అరే ముందు వెనక చూడండి, ఎందుకు ఆ పెళ్ళి ఇప్పుడు చేస్తున్నారు, ఈ ఫలితం ఎలాగుంటుంది, మీ గ్రహాలు ఏ అవసరం లేదు, వాళ్ళ డేట్ చెప్పండి మేము వెళ్ళిపోతాం, మ్యాచింగ్ అవుతుంది చూసి చెప్పండి అయిపోయింది, అంతే, హ్యాపీ విత్ దట్. అంటే ఇన్స్టెంట్గా దే వాంట్ రిజల్ట్. ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? ఇన్స్టెంట్గా. సో ఈ ఇన్స్టెంట్గా కావాలని దాని మీద ఎక్కువ డిపెండ్ అయి ఉండడం వలన జ్యోతిష్యులు కూడా అలాగే తయారయ్యారు. వీడికి ఏదో ఇన్స్టెంట్గా వచ్చిన టైంకి ఏదో ఆన్సర్ ఇచ్చి హ్యాపీగా చేసేస్తే చాలు, మనకు రావాల్సిన వచ్చేస్తుంది, వాడికి. ఇంకొకటి గురూజీ, అయితే మీరు ఇన్స్టెంట్ అంటున్నారు, ఇన్స్టెంట్ ఫలితాల గురించి ఎక్కువగా చూస్తున్నారు అని. ఈ మధ్య కాలంలో అంటే ఇంతకు ముందు కూడా ఉన్నాయి, మన శ్రీకృష్ణదేవరాయల టైంలోనే రాసులుగా పోసేవాళ్ళు రత్నాలని అని విన్నాం. అంటే మనకి ఈ రత్నాల ఇంపాక్ట్ అనేది అప్పటి నుంచే మనకి చూస్తూ ఉన్నాం. సో ఈ ఆ రత్నాలతో నిజంగా మన జాతక ఫలం మారిపోతుందా? మరి ఒక రాశికి ఒక గ్రహానికి కానీ ఒక రాశికి కానీ ఈ స్టోన్ పెట్టుకోండి మీ జీవితం మారిపోతుంది. ఒక స్టోన్ రాయి చేతికి తొడుక్కోవటం వల్ల నిజంగా మన గ్రహస్థితి, మన జీవన గమనం మొత్తం టోటల్ మన లైఫ్ స్టైల్ మారిపోతుందా? ఎందుకు మారదమ్మా? దేర్ ఆర్ 2 ways ఉన్నాయి. ఎలా మారుతుంది చెప్తానండి. మీరు ఎవరి గురించి కృష్ణదేవరాయల కథ గురించి చెప్పారు, అంతకు ముందు కథ కూడా చెప్తామేనండి. సమంతకమణి విన్నారా పేరు? ఎక్కడ విన్నారు చెప్పండి? సమంతకమణి ఎక్కడ వస్తుంది చెప్పండి? కృష్ణుడు. వినాయకుడు కథ వింటున్నారా? అందరూ సమంతకమణి గురించి వస్తుందా? అది అందులో ఏమున్నాయి, అందులో సమంతకమణిలో ఏమున్నాయి? వజ్రాలు ఉన్నాయి, మొత్తం వజ్రాలు కదా. ఆ వజ్రాలు ఎప్పుడైతే సూట్ అవ్వనప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ యుద్ధంలో ఓడిపోయి చనిపోవడం మనం చూసాం కదా, బలువు కూడా ఇది అవ్వడం చూసామంతా. అంటే ఏంటి,
ఓ సమంతకం మణి ఎవరి దగ్గరికి వెళ్ళి ఉంటే అది ఉపయోగపడుతుందో, ఎవరికి సూట్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు దాని ఫలితం చూపించింది పాజిటివ్ గా. ఎవరి దగ్గర వెళ్తే అది మంచి, ఎవరికి సూట్ అవుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చూపించింది? సత్రాజిత్ దగ్గర పాజిటివ్, ప్రసన్నజిత్ దగ్గర నెగటివ్ చూపించింది. అంటే ఏంటి? ఒకే మణి, ఒకే రత్నం. అంటే రత్నం పని చేస్తే పాజిటివ్ గా ఉపయోగపడేవాడు కరెక్ట్ గా ఉపయోగపడుతుంది. దేని వాడికి ఏమవుతుంది? అధోగతి పాలు తీసుకుని వస్తుందని ఇప్పుడే కదా మన పురాణాల్లో చెప్పిన విషయాలని. వెంకటేశ్వర స్వామి పైనుండి కింద వరకు మొత్తం నవరత్నాలు ఉన్నాయి. దాని మీద పాటలు కూడా రాశారు చాలా మంది. అంటే రత్నాలు ఉన్నాయని అప్పుడు మనం చెప్పిన విషయం. కృష్ణదేవరాయలు గారు మీరు ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు. ఈ రత్నాలు ఏంటంటే ఎలా పెట్టుకోవాలి అన్నది ఒక రీసెర్చ్ వింగ్ అమ్మా. ఇది ఎలా అంటే మెడికల్ అస్ట్రాలజీలో కూడా మనకి ఏం చెప్తారంటే, ఇప్పుడు చూడండి మన శరీరంలో డాక్టర్ చూస్తే అదేమంటాడు, పొటాషియం తక్కువైంది, కాల్షియం తగ్గింది, సోడియం తగ్గింది అనగా దానికి ఒక ఇంజక్షన్ ఇస్తాడు, మళ్ళీ లేచి కూర్చుంటాం. పొటాషియం తగ్గింది, ఇంజక్షన్ ఇస్తే తగ్గుతుంది, మళ్ళీ సెట్ అయిపోతుంది బాడీ. లేకపోతే మనం కింద పడిపోతాం, అంతే కదా. అంటే ఏంటి? వాడు ఒక ఇంజక్షన్ ఇవ్వగానే మనం రీసెట్ అయ్యాం. అలాగే మన శరీరంలో ఉన్న 9 గ్రహాల యొక్క ఇంపాక్ట్ ఏది ఉందో అది ఒక్కొక్కసారి ఇంబ్యాలెన్స్ అవుతున్నప్పుడు దాన్ని రీప్లేస్మెంట్ చేయడానికి, ఆ ఎనర్జీ లెవెల్స్ని రీప్లేస్ చేయడానికి మన ప్రకృతిలో ఏముందో శరీరంలో అది ఉన్నాయి. ప్రకృతిలో ఉన్న పంచభూతాలు శరీరంలో ఉన్నాయి, ప్రకృతిలో ఉన్న 9 గ్రహాలు శరీరంలో ఉన్నాయి, ప్రకృతిలో ఉన్న 12 రాసులు 27 నక్షత్రాలు మన శరీరంలో కూడా ఉన్నాయి. ఇది మన శాస్త్రం చెప్పిన విషయం. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఎప్పుడైతే ఒక గ్రహస్థితిగా అది బలహీనపడినప్పుడు దాన్ని రీప్లేస్మెంట్ చేయడానికి, మన ఆ ఎనర్జీని రీప్లేస్మెంట్ చేయడానికి ఎలాగైతే డాక్టర్ సోడియం పొటాషియంకి ఎలాగైతే ఇంజక్షన్ ఇస్తున్నా తగ్గితేనో, అలాగేంటంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జెమ్స్ మాట. జెమ్స్ ద్వారా మనం వాళ్ళకి ఇస్తామన్నమాట. అది ఎలా ఇస్తామంటే, మీ జెమ్స్ అంటే ఏదో రత్నాలు అంటే మామూలు రత్నాలు అనుకుంటున్నారు, అది కాదు ఇక్కడ. ఇవేంటంటే వాల్కనో మౌంటైన్స్ నుండి, అంటే అన్ని పర్వతాల నుండి లావా వస్తుంది కదా, ఆ లావా వచ్చినప్పుడు అది భూమిలోకి వెళ్ళి చొచ్చుకుపోయిన తర్వాత కొంతకాలకి అది అద్భుతమైన మణులుగా ప్రకృతితో తయారవుతాయి. ఆ గనుల్లో నుండి తీసిన రత్నాలు ఇవన్నీ. అంటే ఏంటి? ఇది రిలేటెడ్ విత్ ప్రకృతి, నేచర్తో కలిసి ఉన్న రత్నాలు ఇవి. అంటే నేచురల్ మైండ్స్ నుండి వచ్చే రత్నాలు ఇవన్నీ. సో ఎనర్జీ అనేది ఏంటంటే ఆ రత్నానికి ఒక ఎనర్జీ ఉంటుంది. ఈ సన్లైట్ ఎప్పుడైతే దాని మీద పడుతుందో అందులో నుండి వచ్చే కాంతి కిరణం బాడీలోకి ఎప్పుడైతే వెళ్తుందో వెళ్ళగానే ఏంటంటే ఆ పాజిటివ్ ఎనర్జీ బాడీలోకి వెళ్తుంది. వెళ్ళగానే నెగిటివ్ ఎనర్జీని రేస్ని బయటికి పంపించేటట్టు కిల్ చేసేస్తుంది అనమాట. అల్ట్రా రేస్ అంటాం కదా, అలాగే ఈ రేస్ కూడా మనకి చేస్తాయన్నమాట. అంచేతంటే ఈ రత్నాలు ఎప్పుడు పెట్టుకున్నామంటే అవసరం బట్టి ఏ లగ్నానికి ఎటువంటి వ్యక్తికి ఎలాంటి రత్నాలు పెట్టాలి అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. అది నేర్చుకుని దాన్ని అనాలిసిస్ చేసి ప్రాపర్గా రత్నాలు పెట్టాలి. అలా పెట్టకపోతే నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయిందంటే ఆ మనిషి అధోగతి పాలయ్యే అవకాశం ఉంటుంది. అంటే చాలామంది అంటుంటారు డైమండ్ సూట్ అయితే పెట్టుకోవాలంటారు, నీలం సూట్ అయితేనే పెట్టుకోవాలంటారు. ఆ రెండింటికి ఎందుకంటే సూట్ అవ్వకపోతే ఎక్కడి నుండో ఎక్కడ కింద దింపేసే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరు అమితాబ్ బచ్చన్ గారికి నీలం పెట్టారు, రోడ్డు మీదకి వచ్చేసి అప్పుల పాలైతే ఆయనకి మిడిల్ ఫింగర్కి ఏమో బ్లూ డైమండ్ పెట్టించగానే ఆయన ఆటోమేటిక్గా కాన్ బనేగా కరేబడికి బనిగా మంచి కరోడ్పతి అయిపోయాడు. ఇప్పటికి నెంబర్ 1 స్టార్ అయ్యి కానీ ఇంకా ఉన్నాడు ఆయన ఇంత వయసులో కూడా. ఆయన ఇప్పటికీ యాడ్స్ ఇస్తున్నారు, సక్సెస్ఫుల్ కూడా. ఆయన చేతిలో చూడండి బ్లూ డైమండ్ కనబడుతుంది. అంతెందుకు మన చిరంజీవి గారి చేతిలో చూడండి బ్లూ డైమండ్ కనబడుతుంది. ఆయనకి శని రాజయోగ కారకుడు, డైమండ్ పెట్టుకుంటారు. ఎవరు పెట్టుకోవట్లేదు మేడం, డైమండ్స్ కానీ రత్నాలు కానీ ఎవరు పెట్టుకోవట్లేదు. ఇప్పుడు మీరు నా క్వశ్చన్ అడుగుతున్నా కానీ మన చుట్టుపక్కల మీడియాలో ఉన్న వాళ్ళు, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా రత్నాలు పెట్టుకునే వ్యక్తిని ఎవరు నాకు ఒక్కరిని చూపించండి. ఎనీ హీరో చూసి హీరోయిన్ కానీ ఎవ్రీబడి ఈస్ ఫాలోయింగ్ ఇట్. ఎందుకు ఫాలో అవుతున్నారంటే సంబడీ లైక్ అస్ ప్రాపర్గా గైడ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పెట్టుకుంటే ఫలితం వస్తుంది. పాజిటివ్ అంటే ఎంతో కొంత పాజిటివ్ కనబడుతుంది. దాన్ని బేస్ చేసుకుని ఆ నమ్మకంతో ముందుకు వెళ్ళిపోతుంటారు. ఒక్కొక్కసారి అంటే ఎన్ని క్యారెట్స్ పెట్టుకోవాలి, ఎంత హార్డ్నెస్ పెట్టాలి, ఏ కలర్ పెట్టుకోవాలి, ఇవన్నీ అంటే వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ ని బట్టి దీన్ని బట్టి ఆ జమ్ని వాళ్ళకి సూట్ అవుతుందా లేదా, ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి, సేమ్ యాజ్ మెడిసిన్ లాగా. అంతే అండి. అలాగే ఆ వ్యక్తి ఏజ్ని బట్టి, వెయిట్ ని బట్టి కూడా ఒక్కొక్కసారి మనం క్యారెట్స్ అని కూడా సెర్చ్ చేస్తామంట. ఏజ్ ని బట్టి కూడా ఉంటుంది మరి. సో మనం అట్ ది ఏజ్ ఆఫ్ 60 ఏమో నాకు జెమ్స్ పెట్టి నేను కరోనా అయిపోతాను, నాకు యాక్టివ్గా ఉండాలంటే ఎలా కుదురుతుంది? ఆ ఏజ్కి ఎటువంటి రత్నం పెట్టాలో పెట్టి వాడిని ఉన్న ఏజ్ని డిఫైన్ చేస్తూ ఆరోగ్యం ఉండడానికి చేసే ప్రయత్నం మనం చేస్తాం. గురుజీ ఇంకొకటి, ఇప్పుడు నాకు శని మహర్దశ నడుస్తోంది, లేదు చంద్ర మహర్దశ నడుస్తోంది, శుక్ర మహర్దశ నడుస్తోంది. ఒక్కొక్క దశకి ఒక్కొక్క స్టోన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందా? అలాగే ఉండదమ్మా. ఇది ఇప్పుడు అంటే చాలా మంది చెప్తూ ఉంటారు, నీకు శుక్ర మహాదశ నడుస్తోంది, ఇది పెట్టుకో, ఈ స్టోన్ తీసుకో, నీకు అన్ని బాగానే అయిపోతాయి అని చెప్పంటారు. అలా ఉండదమ్మా. మీ ఆధార్ నెంబర్ కొట్టగానే మీ మొత్తం బయటకు వచ్చేస్తుందా? వస్తుంది రావట్లేదు. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ కొట్టగానే మీ లగ్నం వస్తుంది. ఆ లగ్న ప్రకారమే స్టోన్స్ అని మనం సెలెక్ట్ చేస్తాం.
లగ్నం ప్రకారం సెలెక్ట్ చేసి ఏ గ్రహాలు మిమ్మల్ని అనుగురించాలి, ఏ గ్రహం వల్ల మీరు యోగంలోకి వెళ్తారు, ఏ గ్రహం వల్ల మీరు రాజయోగంలో ఉంటారు, అది ఏ గ్రహం వల్ల మీరు విపరీత రాజ్యంలోకి వెళ్తారు, ఒక మంచి పొజిషన్కి వెళ్తారు, అటువంటి గ్రహాలు ఏమైనా ట్రాన్సిట్లో కానీ దశల్లో కానీ బలహీనంగా ఉన్నాయంటే అప్పుడు దానివల్ల మీరు ఇబ్బంది పడుతూ నా దగ్గర వచ్చి ఉంటారు అని ఒక మైండ్ కాన్సెప్ట్ ఉంటుంది మాకు. మీరు మా దగ్గరకు వచ్చారు అంటే ఏదో ఇబ్బందిగా వస్తారు కదా, మామూలుగా రారు కదా. సో మీకు యోగించే గ్రహాలు ఏం చేస్తున్నాయి, ఎందుకు మీకు యోగం ఇవ్వట్లేదు అన్నది మీ అనాలిసిస్ చేస్తాం. చేసిన దాన్ని బేస్ చేసుకుని ఈ గ్రహం ఇబ్బంది పెడుతుంది, ఇంతవరకు ఇదే గ్రహం వాడికేమో యోగించింది, ఆ గ్రహం ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పెడుతుంది, దాన్ని దృష్టిలో పెట్టి దాని స్ట్రెంగ్త్ తగ్గిపోయిందా, ఎందుకు తగ్గిపోయింది, ఇవన్నీ అనలైజ్ చేసి అప్పుడు లగ్నము పంచము దశమ భావం 9 159 కాంబినేషన్ అంట భాగ్యస్థానం. లగ్నం అంటే తనుభావం. కాన్ఫిడెంట్ లెవెల్ పెంచాలంటే లగ్న బలం పెంచుతాం. ఒక వ్యక్తికి ఎన్ని ఉన్నా కాన్ఫిడెంట్ ఉండదు, చేయగలుగుతాను కాన్ఫిడెంట్ లెవెల్ పోతుంది. చదువుకుంటాడు బాగానే, మంచి ఐక్యూ ఉన్న వ్యక్తి కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూకి వెళ్ళాడు, ఎంత చదువు ఏ లాభం చెప్పండి. వాడికి ఏంటి కాన్ఫిడెంట్ లెవెల్ పెంచాలంటే లగ్నానికి సంబంధించి బలం పెంచాలి. దానికి ఆ లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు, వాడు ఎందుకు కాన్ఫిడెంట్గా లేదంటే వాడు ఎక్కడో వీక్గా ఉంటాడు, అదే దానికి ఏ రత్నం పెట్టి బలం పెంచాలి అన్నది అదొక సబ్జెక్టు. అలాగే వాడు అంటే పంచమభావం, ఇవి అంటే అంబిషన్స్ ఎక్కువ ఉంటాయి, వాడు ఏది సక్సెస్ఫుల్ అవ్వకుండా ఎంతో మంచి బ్రిలియంట్ బట్ సక్సెస్ కనబడట్లేదు. దెన్ వీ సీ ది 5th హౌస్. అన్నీ ఉన్నా కానీ అదృష్టం వాడు కలగట్లేదు, లక్ ఫేవరింగ్ అవ్వట్లేదు. ఏంటి ఎక్కడికి వెళ్ళి లక్ ఫేవరెట్, అది 9th హౌస్లో ఏదో ప్రాబ్లం ఉంది, దాన్ని బేస్ చేసుకుని ఎటువంటి రత్నాలు పెట్టని చెప్తాం. ఇదేం కాదు, ఉద్యోగ ప్రయత్నం ఎంత చేసినా సరే ఉద్యోగం సరిగ్గా సక్సెస్ అవ్వట్లేదు. డిపెండ్స్ అపాన్ ది లగ్న, డిపెండ్స్ అపాన్ ది 5th and 9th house, and sometimes depends upon the 10th house. మీరు చెప్తున్న దాని ప్రకారం ఒక మనిషి జీవిత చక్రం అంతా కూడా జాతకం మీదే ఉంటుంది. వాళ్ళకి వచ్చే మనీ ఎక్కడి నుంచి వస్తుంది, వచ్చే ఉద్యోగాలు కానీ, వాళ్ళ పెళ్లి కానీ, వాళ్ళకి వచ్చే జబ్బుల విషయంలో కానీ ఖచ్చితంగా జ్యోతిష్యంలో రాసి ఉంటుందంట. మరి ఇన్ని రాసి ఉండేటప్పుడు మరి జబ్బులు చేసి చనిపోయిన వాళ్ళ సంఖ్య కూడా అలానే ఉంది కదా. అవునమ్మా, ఇప్పుడు పలానా వాడికి అల్పాయువు ఉంటుంది, మనకు తెలియనంత మాత్రం ప్రపంచం జాతకం లేదని కాదు కదమ్మా. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ మనిషి 40 ఏళ్ళలో పోతున్నాడు, వాడికి తెలియదు, నాకు తెలియదు, పోయాడు 40 years పోయాడు, మందికి తలా దగ్గర వచ్చారు అంటే అల్పాయువు ఉందని క్లియర్ కనబడుతుంది, కానీ మందికి రాడు కదా తెలుసుకోవడానికి. వాడు ఏదో కాన్ఫిడెంట్ లెవెల్లో తిరుగుతుంటాడు, ముందుకు వెళ్ళిపోతుంటాడు, బట్ ఇట్స్ గాన్. మన యాక్టర్ ఉన్నాడు, కన్నడ యాక్టర్, 42 yearsకి ఆయన చేస్తూ ఇదయ్యారు రాజు. సో ఇది మనం ఊహించింది కాదు కదా, ఏంటి 6 packs ఉన్నాయి, అన్ని బాగున్నాయి, బ్రహ్మాండంగా జిమ్కి వెళ్తున్నాడు, ఎందుకు జరిగింది? అలాగే 2-3 కేసెస్ మేము కూడా చూసాం. కర్ణాటకలో కాఫీ ఓనర్ ఆయన ఉన్నాడు, ఆయన కూడా ఇలా సూసైడ్ సింటమ్స్ కనబడుతున్నాయి అన్నాను. కాఫీ డే అయింది, ఆయన సూసైడ్ చేసుకున్నారు. సో ఒక 1 week బిఫోర్ చెప్పాను, బిఫోర్ ద డెత్ ఓన్లీ, ఏదో ఈయన టైం బాగాలేదండి, ఈ వారం 10 రోజులు జాగ్రత్త చూసుకోమని. సంబడి హెస్ కమ్ ఫ్రమ్ కర్ణాటక టు చెక్ విత్ మీ మాట చెప్పాం. సో ఇవన్నీ ఏంటంటే ఇది జరగబోతుంది మనం చెప్పగలుగుతాం, ఆ జరగబోతుంది చెప్తున్నప్పుడు దాని ఇంపాక్ట్ తీయడానికి చేసే ప్రయత్నం మనం చెయ్యాలి. చేయగలిగినప్పుడు దాన్ని ఫలితం చూసి ఉంటాం, చేయగలిగితే మనం. అది ఒక్కొక్కసారి ఏంటంటే మన చేత కూడా అది జరగనివ్వకుండా ఆ గ్రహాలు ఏం చేస్తారంటే వాడి కర్మ ప్రకారం ఇక్కడ అయిపోవాలి అని చెప్పి మనకు కూడా ఒక మాయలో పెడతాడు, పెట్టేసి ఆ పని జరగడానికి చేస్తారు. సో మనం దీన్ని అండర్ ఎస్టిమేట్ వేయడానికి లేదు, ఓన్లీ జ్యోతిష్. అందుకనే ఏదైనా అనుకోని జరిగితే తలరాత అని సర్దుకోవాలి అంటారా? అలా కాదమ్మా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుండి మీరు హైదరాబాద్ టు బాంబే వెళ్ళాలనుకుంటున్నారు, ఫ్లైట్లో వెళ్తారు, ట్రైన్లో వెళ్తారు, బస్సులో వెళ్తారు, కార్లో వెళ్తారు, 4 ways ఉన్నాయి మనకు. వెళ్ళినప్పుడు అంటే ఏ వేలో మనం ప్రాపర్గా డెస్టినీ ఈజ్ బాంబే ఓన్లీ, ది డెస్టినీ అనేది తెలిసిపోతుంది. కానీ డెస్టినీ ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తే ఎన్ని హెడల్స్ ఉన్నాయి, ట్రైన్లో వెళ్తే 10 చోట్ల ఆగాలి, బస్సులో వెళ్తే 20 చోట్ల ఆగాలి, కార్లో వెళ్తే 2-3 చోట్ల ఆగితే సరిపోతుంది, ఫ్లైట్లో అయితే అక్కడ ఆగక్కర్లేదు. ఇది మనకు చాయిసెస్ ఉంది ఎలాగ వెళ్దామని. సో ఇందులో మనం చాయిస్ తీసుకోగలగాలి, చాయిస్ తీసుకుని తొందరగా కూడా వెళ్ళాలి, పని కూడా అవ్వాలి అన్నప్పుడు ఫ్లైట్ మన కారు వాడుకుంటాం, ఇవి 2 వదిలేసాయి కదా. సో అలాగండి ఆస్ట్రాలజీ ఏం చెప్తారంటే మార్గం చూపిస్తుంది. డెస్టినీ అదే, నువ్వు వెళ్ళవలసింది బాంబే, అది నేనేం మార్చట్లేదు. ఆస్ట్రాలజీ కెనాట్ చేంజ్ ద డెస్టినీ. జ్యోతిష్యుడిగా నేను డెస్టినీని మార్చలేను, కానీ డెస్టినీకి వెళ్ళే మార్గాన్ని సులువుగా ఉండాలా, ఆనందంగా వెళ్ళాలా, ఆహ్లాదకరంగా వెళ్ళాలా, కష్టాలతో వెళ్ళాలా, సుఖంగా వెళ్ళాలా, ఉన్న సమయం నీకు ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన బ్రీతింగ్ టైం ఎంత ఇచ్చాడో దాన్ని ఆధ్యాత్మికంగా వాడుకుంటూ వెళ్ళాలా, మోక్ష మార్గం ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళాలా, ఇవన్నీ చెప్పేది జ్యోతిష్ శాస్త్రం. ఓకే,
అయితే సమ్ టైమ్స్ నేను జ్యోతిష్యం వినేటప్పుడు కానీ ఎవరైనా చెప్పేటప్పుడు కానీ లేదు అంటే మన పంచాంగంలో చంద్రుడు వక్రించాడు, శుక్రుడు వక్రించాడు, శని వక్రించాడు, కానీ లాభాల వైపు చూస్తున్నాడు. ఈ వక్రించడం ఏంటి, మళ్ళీ లాభాల వైపు చూడడం ఏంటి, ఈ కాన్సెప్ట్ ఏంటి గురుజీ? మీరు పుస్తకాలు బాగా చదివేస్తున్నారు, యూట్యూబ్స్ బాగా చూసేస్తున్నారు అనిపిస్తున్నాయి కానీ వక్రగతి అన్నప్పుడు అంటే ఇప్పుడు ఒక ప్లేస్ ఉన్నారు. ఇప్పుడు మీరు నేను ఎదుర్కొన్నా కూర్చొని మాట్లాడుకుంటే నా దృష్టి మీ మీద ఉంటుంది, మీతో డిస్కస్ చేస్తుంటాను. పక్కన ఇదిగో మా పిల్లడు ఎవడో కనబడతాడు, గురుగారు అంటాడు, ఇలా పక్క తిరిగి వాడితో మాట్లాడుతుంటాను. నేను ఈ పక్క తిరిగి మాట్లాడినంత మాత్రం నా సీటే మారలేదుగా, నేను ఇక్కడే కూర్చున్నాను కదా, ఇదే హాల్లో కూర్చున్నాను కదా. సో ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మీ పక్క దృష్టి పెట్టను, కానీ ఆయన ఇచ్చిన ప్రశ్న సమాధానం చెప్పేసి మళ్ళీ ఇటుపక్క చూస్తాను కదా. సో నా మూమెంట్ మారలేదు, ఇలా పక్క తిరిగి చూశానంటే. సో అంత మాత్రం ఏమైపోయింది, నా మూమెంట్ ఏం మారట్లే కదా. క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చి మళ్ళీ మీ పక్క వచ్చేసాను అంతే. సో వక్రము అంటే అదే రాశిలో ఉండి, వక్రగతి అంటే అదే రాశిలో ఉండి వెనక్కి తిరిగి చూశాడు, వచ్చిన చూపు వెనక చూశాడు అంతే. సో అదే దానికి ఒక రకమైన ఫలితం ఉంటుంది. ఒకసారి వక్రగతి పొంది ప్రయాణం చేస్తాడు కొన్ని నక్షత్రాల ద్వారా ప్రయాణం. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఆ వెనకాల అక్కడ మీ హాల్ అంత 20 అడుగులు 30 అడుగులు దూరం ఉంది హాలు. సో అలా నెమ్మది నడుచుకుంటూ మీరు ఇక్కడే ఉంటారు, మీకు ఒక ప్రశ్న ఇచ్చేసి అలా నడుచుకుంటూ వెళ్తాను, మాట్లాడుకుంటున్నాను. వాడు ఎవడో వస్తే వాడితో మాట్లాడుతూ వెళ్తుంటాను, మళ్ళీ అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాను. సో ఈ డిస్టెన్స్ వెళ్తున్న కొలది అంటే మీకు నాకు మధ్య ఉన్న ఇంపాక్ట్ తగ్గిపోతుంది. సో అదే రాశిలోని ఒక నక్షత్రం నుండి ఇంకో నక్షత్రం మారుతూ వెళ్తున్నటువంటి అదే గదిలో ఉన్న, అంటే ఆ కుంభరాశిలో ఉన్న ఆ మకర రాశిలో ఉండి కూడా నక్షత్రాలు మారుతూ వెనక్కి వెళ్తూ మళ్ళీ ముందుకు వచ్చేస్తాడు. ఎందుకంటే యాక్చువల్లీ వాడి రూట్ ఏంటంటే ముందుకు వెళ్ళడం కాబట్టి. సో వస్తుంటాడు. సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఇవాళ రేపు వక్రగతిలో ఎంత ఫలితం వస్తుంది, వక్రంలో ఇంకొంచెం స్ట్రాంగ్ ఉంటాడు అని కొన్ని పాయింట్స్ చెప్తారు. శని వక్రగతి ఉంటే బలంగా ఉంటాడు, ఇంకొంచెం దూసుకుని వెళ్ళి చేస్తాడు, పెండింగ్ వర్క్స్ అని కంప్లీట్ చేస్తాడు అంటాడు. ఇవన్నీ కూడా ఫ్యాక్ట్సే, నో డౌట్ ఏం లేదు. సో వక్రగతి అంటే మూమెంట్ అండి, రిటర్న్ అంటే ఇక్కడ ఉండి చిన్న మూమెంట్ అవుతుంది. ఇప్పుడు మనం కూడా చూడండి, ఒకసారి వెహికల్ నడుపుతుంటాం, ప్రాపర్ పార్కింగ్ చేయాలంటే కొంచెం వెనక్కి తీసుకొచ్చి మనం ముందుకు వెళ్తాం. వెనక్కి తిరిగి అంటే వక్రంగా వెనక్కి వచ్చాం కదా మనం, మళ్ళీ ముందుకు వెళ్ళిపోతాం కదా. ఆ వెనక్కి వచ్చినప్పుడు ఎవరో 2-3 పలకరిస్తాం, పాత ఫ్రెండ్ ఎవరైనా కనిపించడం రివర్స్ చేసేటప్పుడు వాడితో కథ చెప్పుకుంటాం, ఇలా ఉంటాయి కదా. అలాగంటే వక్రం వెనక్కి రావడం అన్నది ఏంటంటే మళ్ళీ ముందుకు వెళ్ళిపోతారు అంతే తప్ప ఇంకేం లేదు. సో వక్రగతిలోని జరిగే ఇన్సిడెంట్స్ ఏదైనప్పటికీ కూడాను ఆ గ్రహాన్ని బట్టి, అది ఉండే పరిస్థితి బట్టి ఏ విధంగా ఫలితాలు ఎలా ఉంటాయి. కొంత స్ట్రాంగ్ ఉండే నెగిటివ్ ప్లానెట్ అయితే స్ట్రాంగ్ నెగిటివ్ ఎనర్జీ ఫామ్ చేస్తుంది. పాజిటివ్ అయితే పాజిటివ్ చేస్తారు ఒక్కొక్కసారి వక్రంలోని. ఒక్కొక్కసారి వక్రం ఉన్నప్పుడు చేయవలసిన పని కూడా చేయకుండా. అంటే గ్రహాల్లో పాజిటివ్ నెగిటివ్ ఉంటాయా? ఉంటాయి కదా మా దగ్గర. ఇప్పుడు గ్రహంలో పాజిటివ్ కాదు, ఉండే ప్లేస్ని బట్టి ఉంటాయి అవన్నీ. కారణం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు తులాలగ్నం ఉంది, తులాలగ్నంలో పుట్టిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే శని వాడికి రాజయోగం ఇస్తాడు. శని కానీ ఉచ్చస్థితిలో కానీ ఉంటే రాజయోగం అంటే మామూలుగా కూడా కాదు. 4 పేర్లు చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు గారు ఉన్నారు, నందమూరి తారక రామారావు గారు. ఆయన తులాలగ్నము శని మహారదశ రాజయోగం ఇచ్చింది, బ్రహ్మాండంగా సినీ ఇండస్ట్రీ అంటే ముఖ్యమంత్రిగా కూడా బాగా వెళ్ళారు. ఆయన శని యోగించింది ఆయనకి. మనం శనీశ్వరుడు ఇబ్బంది పెడతాడు అనుకుంటాం కదా, ఆయనకి ఇబ్బంది పెట్టాడు, యోగించారు. అలా చిరంజీవి గారు ఉన్నారు, ఆయన కూడా శని విపరీత రాజయోగం ఇచ్చింది. ఖైదీ సినిమా తర్వాత ఇచ్చిన రాజయోగం అంతా అంతవరకు విలన్గా ఉండేవారు, అక్కడ నుండి హీరోగా తయారయ్యారు, మెగాస్టార్ అయిపోయారు. ఇప్పటికే ఆయన మెగాస్టార్ అయిపోయారు. అలాగే ఇందిరాగాంధీ గారు ఉన్నారు. అలాగే తీసుకోండి, ఇంకా చాలామంది తులాలగ్నం వాళ్ళు ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళు ఇద్దరు దగ్గర కాబట్టి చెప్తాను మీకు. సో ఇవేంటి, శని అందరిని ఏడిపిస్తే వీళ్ళని యోగించింది. ఓకే, ఒక లగ్నం బట్టి, అంటే ఉండే ప్లేస్, శనీశ్వరుడు ఉండే ప్లేస్ బట్టి, అవి ఇండివిజువల్ జాతకాలలో వాడు ఉండే ప్లేస్ని బట్టి, ఆ లగ్నాన్ని బట్టి ఆ యోగం అనేది ఉంటుందన్నమాట. అంటే లగ్నం బాగుండాలి అంటారు, రాశి పుట్టిన రాశి కన్నా పుట్టిన లగ్నం బాగుండాలంటారు. రాశి అనేది ఆ రోజు, లగ్నం అనేది ఆ సమయం, ఎగ్జాక్ట్ టైం ఎప్పుడు పుట్టారంటే ఆ టైం ఏంటనేది లగ్నం అన్నమాట. ఇట్ ఈస్ మోర్ ఎక్యురసీ అన్నమాట. లగ్నం బట్టి దశలు అంతర్దశలు ఉంటాయి, రాశిని బట్టి గోచారం ఉంటుందన్నమాట. సో అంచేతే ఇవి రెండు కలిసి చూస్తాం మేము మా దగ్గరకు వచ్చినప్పుడు. లేకపోతే లగ్నం ఏం చేస్తుందంటే ఒక యోగంలో తీసుకెళ్తుంది, అద్భుతమైన యోగాన్ని తీసుకెళ్తుంది బాగుంటే. ఆ యోగంలో వెళ్ళిన తర్వాత అప్స్ అండ్ డౌన్స్ కొన్ని ఉంటాయి చూసారా, అది గోచారం చేస్తుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. పుట్టిన రోజు మన గోచార స్థానం, పుట్టిన సమయం మన లగ్న స్థానం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయ్యారు అంటే యోగం తీసుకుపోయింది, అంత మాత్రాన్ని ఖాళీగా కూర్చొని ప్రశాంతంగా ఉండడానికి కాదు కదా. అవును, అక్కడికి వెళ్ళిందా అందులో అప్స్ అండ్ డౌన్స్ చూసారా, అది ట్రాన్సిట్ గోచారం అన్నమాట.
ఈరోజు టైం బాగుంటే ఈరోజు అన్ని పనులు అవుతాయి ఆయనకి, లేకపోతే రేపు అవ్వవు. అంటే ముఖ్యమంత్రి అందరి దృష్టిలోనే, కానీ పనులు కూడా అవ్వాలి కదా ఆ రకంగాను. సో ఈ రకంగా ఏంటంటే గోచారం గ్రహచారం రెండు చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడే ఈ ఫలిత జ్యోతిష్యం అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, దానికి మళ్ళీ మంత్రోపదేశం, మంత్ర సాధన, ఉపాసన ఉంటేనే ఫలితం ఖచ్చితంగా వస్తుంది. లేకపోతే ఈ జ్యోతిష్యం అని కాదండి, ఈ పంచాంగం అని ఇవన్నీ ఓన్లీ రైటింగ్ అండ్ ప్రకృతిలో జరుగుతున్న మార్పులు తెలుసుకోవడానికి పెట్టిన శాస్త్రం కింద చెప్పేవారు, కానీ ఫలిత జ్యోతిష్యంగా ఎవరు ఎక్కువగా చెప్పేవారు కాదు పూర్వకాలంలో. ఓకే గురూజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. శుభం వ్యాధి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.